ఆ సీన్ గురించి కూడా, ఎందుకంటే ఆమె పెయిన్ని లైక్ ఆడికి పెయిన్ క్రేజీ షాట్ బాగుందమ్మా. Hello guys, welcome to 4th episode of Culture Cocktail, and today we have our second guest Hemanth Raj Anna. థ్యాంక్ యూ అన్న. మేము లైక్ జనరల్గా ఏదో నార్మల్గా డిఎం చేశాను, రిప్లై అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. యువర్స్ లైక్ చాలా హ్యాపీగా ఉందన్న మీరు రిప్లై చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ సిరీస్ లో ఫస్ట్ గెస్ట్ రామ్ మెకెట్స్ లేకర్ మీ ఫ్రెండ్ అనుకుంటా, తెలుసు ఆయన. యా యాక్చువల్ గా తనతో మాట్లాడాను ఒకసారి, మీ స్ట్రీమ్ ఎలా అయింది అంతా. యా యాక్చువల్ గా 5 minutes బ్యాకే మాట్లాడాను. మనోడు కీడగోల నుంచి వస్తున్నాడు ఇప్పుడు ఇంటికి. యా యా ఓకే, లెట్స్ స్టార్ట్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో ఎడిట్ చేసేవారమ్మా పాపీ స్లిమ్? పాపీ స్లిమ్ షేడీ. లైక్ ఇస్ ఇట్ స్లిమ్ ఆర్ స్లైమ్? స్లిమ్ షేడీ, కానీ పేరు మరి పెద్దగా అయిపోతుంది కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నాం. ఓకే ఓకే ఓకే. సో స్లిమ్ ఇస్ ద గై హూ ఎడిట్స్ ద వీడియో. నేను ఎడిట్ మొత్తం చేస్తాను, వీడియో చేసుకుంటా. మొత్తం నేనే చేస్తాను. జస్ట్ ఓకే ఓకే గాట్ ఇట్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇవాళ డంకీ టీజర్ వచ్చింది. సో డంకీ వర్సెస్ సలార్, ఎనీ ప్రెడిక్షన్స్? మీరు దేనికైతే ఎక్కువ ఫేవర్ గా ఉంటారు? మీకేం హైప్ ఎక్కువ ఉందో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీమ్ సలారా, టీమ్ డంకియా ఇంత ఆలోచించను నేను. బికాస్ లైక్ ఇన్ జనరల్ ఆల్సో వి ఆల్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ అ కమ్యూనిటీ ఆఫ్ సెలబ్రేటింగ్ సినిమా ఫస్ట్. ఏ టీజర్ బాగున్నా చూసేస్తాం, ఏ ట్రైలర్ బాగున్నా చూసేస్తాం. I don't think it's unfair. I don't think it's fair to even compare these two films. ఇప్పుడు రెండు యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఓకే, వీడిదే బాగుంది కదరా యాక్షన్, వీడిది సినిమాటోగ్రఫీ లోలో ఉందని. కంప్లీట్ టూ డిఫరెంట్ జానర్స్. ప్రశాంత్ నీల్ ప్రైమ్ టైమ్ మనోడిది, రాజమౌళి జోన్ లోకి వచ్చేసి హీస్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. Like already Shahrukh has collected 2 times 1,000 crores. So obviously మనోడు కూడా పీక్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ హిరానీ ఆబ్వియస్లీ ఇంకా మాస్ ఉంటది. I don't think Hirani really depends on the so-called commercial elements or tick boxes of what people usually look out for commercial films కదా. Or like even Pathan Jawan తీసుకున్నా కూడా మనకి సో కాల్డ్ ఎలివేషన్ సీన్స్ కానీ ఆర్ మాస్ మూమెంట్స్ కానీ ఉంటాయి. బట్ రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొటాగనిస్ట్ కి ఈ కన్వెన్షనల్ హీరోయిజం ఉండదు. వాళ్ళు కష్టాల్లో ఉన్న కామెడీ చేస్తున్నా కూడా హీల్ హ్యావ్ హిజ్ ఓన్ చామ్ ఆఫ్ డీలింగ్ అ ప్రొటాగనిస్ట్. ఇప్పుడు ఈవెన్ ఇన్ పీకే ఆల్సో భగవాన్ హే కహారే తు ఆ సాంగ్ లో కూడా యూ రూట్ అవుట్ ఫర్ ఆమిర్ ఖాన్, లైక్ టు నాట్ ఫెయిల్, టు నాట్ గెట్ లాస్ట్ ఇన్ ఇండియా అండ్ ఆల్. నాకు అది చాలా వెరైటీ హీరోయిజం అనిపిస్తుంది. లైక్ ఐ రియలీ లుక్ అవుట్ ఫర్ దాట్. ఇప్పటిదాకా నాకు స్టోరీ మీద అసలు ఇంత కూడా అవగాహన లేదు, ఎక్కడ కూడా వినలేదు కూడా పొరపాటును కూడా, లైక్ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని. రూరల్ అని తెలుసు కానీ ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ లైక్ కొంచెం లగాన్ టైప్ ఆఫ్ సినిమా ఏమో అనుకున్నాను, మేబీ బికాస్ ఆఫ్ ద ఫాంట్ అండ్ లైక్ ద ప్రీ టీజర్ అండ్ ఆల్. హ్యావింగ్ సెడ్ దట్, నాకు టీజర్ చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు రాజ్ కుమార్ హిరానీ గారి ఫిల్మ్స్ లో దిస్ కన్వెన్షనల్ హీరోయిజం అనేది ఉండదన్నమాట. సో వెన్ ఎవర్ అ ప్రొటాగనిస్ట్ ఇస్ పుట్ ఇన్ ట్రబుల్స్, వాడి క్యారెక్టర్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది ఆడియన్స్ తో. అండ్ ఐ రియలీ లైక్ దట్. శంకర్దాద్ ఎంబీబీఎస్, సారీ శంకర్దాద్ అంటున్నాను, మున్నాబాయ్ ఎంబీబీఎస్ గానీ like we see that innocence in his primary characters, or at least he'll try to bring out that humor out of their innocence. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. Because ultimately what Hirani's protagonists are like a reflection of ourselves. Like ఏమంటారు, ultimate reflection కాకపోయినా కూడా we kind of relate to those characters well. And మనం కూడా ఇదే కదా, they're very real life characters. At the same time, if they are put in a different situation or in a hurdle, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ రైట్ ఫ్రమ్ ద టైనియస్ట్ సిచ్యువేషన్స్ కూడా, లైక్
వాట్ ఇఫ్ అ గై who's a gangster now but he's pretending to be a doctor for his parents అనేదే ఇప్పుడు ఆన్ పేపర్ ఇట్ కెన్ బి అ వెరీ సింపుల్ థింగ్. ఓకే, వీడు ఒక నాటకం ఆడుతున్నాడని. బట్ ఆ సింగిల్ లైన్ లో కూడా నువ్వు ఎంత హ్యూమర్ తీస్తున్నావు బయటకి, ఎలాంటి ఎమోషన్స్ వ్యూ చేస్తున్నావు అనేది ఐ థింక్ రాజ్ కుమార్ హిరాని హస్ మాస్టర్డ్ దట్. అండ్ స్పెసిఫికలీ అబౌట్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ అదే చెప్పాను కదా, ఒకటి ఇన్నోసెన్స్ నుంచి ఒకటి స్ట్రగుల్ నుంచి కూడా ఒక తెలియని ఇన్నోసెన్స్ అండ్ హ్యూమర్ డిరైవ్ చేయడం అనేది ఐ థింక్ హీస్ ద గోట్. యా, నాకు బాగా అనిపించింది టీజర్. అండ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్ హ్యాస్ టు బి పీకే, 2014 లో వచ్చిన పీకే. బాగుంటుంది. యా, మై ఫేవరెట్. యాక్చువల్లీ ఆయన ఏంటంటే నాకు ఒక ఆయన ఫిల్మోగ్రఫీ ఎలా అనిపిస్తుంది అంటే స్పిల్బర్గ్తో కంపేర్ చేసి అనిపిస్తుంది. ఎందుకంటే స్పిల్బర్గ్ ఆయన సీరియస్ అంటాడు, కానీ ఆయన ఒక జానర్ ఫిల్మ్స్ లాంటివి తీస్తారు, అంటే అన్ని టచ్ చేస్తాడు. ఈయన కూడా ఎలా అంటే ఆర్డినరీ పీపుల్ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యువేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు, బేసికలీ ఆయన కూడా అంతే కదా. ఈటీ అనేది నార్మల్గా ఉంటుంది, జురాసిక్ పార్క్ అనేది కూడా లైక్ ఎక్స్పీరియన్స్ చేయరు, ఒక కొత్త వరల్డ్లోకి మనల్ని త్రో చేసేసి అక్కడ ఎలా రియాక్ట్ అవుతున్నారు పీపుల్. యాక్చువల్లీ గ్రేట్ టు సీ దట్. అండ్ ప్లస్ ఆయన హ్యూమర్ తెలిసిందే మనందరికి. ఆయన లైక్ ఏ కైండ్ ఆఫ్ హ్యూమర్ అంటావు అన్న ఆయనది, లైక్ స్లాప్ స్టిక్ కాదు, అది స్లాప్ స్టిక్ ఇది మాక్సిమం సిచ్యువేషనల్ కామెడీ కింద వస్తుందేమో రాజ్ కుమార్ హిరానీది. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీకే కూడా, వాడు డాన్సింగ్ కార్స్ నుంచి బట్టలు తీసేసుకొని he'll try to understand what is currency, ఆ గాంధీ నోట్, ఆ సీన్స్ అన్ని అయిపోగానే దానికంటే ముందు he goes to a గుజరాతీ ప్రాస్టిట్యూట్. ఆ నైట్ అంతా ఆ ప్రాస్టిట్యూట్ తోనే ఉంటాడు చూడు. ఎవడు అలా ఆలోచించాడు? ఆబ్వియస్లీ నువ్వు సీన్ రాసేటప్పుడు కూడా యూ డోంట్ రైట్ లైక్ ఎ టెంప్లెట్, ఓకే వాట్ ఇఫ్ హీ మీట్స్ సో అండ్ సో పర్సన్ అని. ర్యాండమ్ గా ఒక విలేజ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. హీల్ ట్రై టు బై సమ్ వెజిటేబుల్స్ అవుట్ ఆఫ్ దోస్ గాంధీ బొమ్మలు. నాకు అలాంటి కామెడీ ఎక్కువ రాజ్ కుమార్ హిరానీవే ఎక్కువ అపీలింగ్ అనిపిస్తాయి. ఐ థింక్ సిచ్యువేషన్ కామెడీలో ఆయనే సాటి. అండ్ హిస్ కొలాబరేషన్స్ ఆల్సో, ఐ ఫర్గాట్ హిస్ నేమ్ హియర్. సో హిస్ కో రైటర్ ఫిల్మ్ కంపెనీన్ లో ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ రాజ్ కుమార్ హిరానీ, ఆయన కూడా కూర్చొని మాట్లాడుతుంటాడు అనమాట, లైక్ ఆల్ దేర్ కొలాబరేషన్స్ రైట్ ఫ్రమ్ మున్నాభాయ్. ఐ థింక్ దే ఆర్ అంటే మనం కోన వెంకట శ్రీను ఇట్లా ఎలా అనుకుంటాం, వాళ్ళిద్దరు అలా అనమాట. అలా లైక్ టూ మచ్, అది లైక్ జెమ్స్ వచ్చాయి లిటరల్లీ వాళ్ళ కాంబినేషన్. కొంచెం రెపిటేటివ్ అనిపించినా కూడా ఇప్పటి పాప్ కల్చర్ వాళ్ళిద్దరి మూవీస్ తోనే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు బౌ. అభిజాత్ జోషి అన్న అతని పేరు. కరెక్ట్. యా వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకోవడానికి కూడా ఉంటుంది, ఎందుకంటే సిచ్యువేషన్ కామెడీ కాబట్టి దాని నుంచి ఎక్కువ మన రిలేటబిలిటీ అంటే ఆ కాంటెక్స్ట్ తెలిస్తేనే ఉంటుంది. లైక్ ఆయన సినిమాలు అందరికీ తెలుసు కాబట్టి అలా ఉంది, కానీ ఇట్ ఈస్ ఫినామినల్. అండ్ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ క్లాషెస్? ఇప్పుడు రాబోతుంది ఒక ఓపెన్ హైమర్ వర్సెస్ బార్బీ లాంటి క్లాష్ రాబోతుంది. యా టిపికల్. నాకు ఎందుకో ఓపెన్ హైమర్ విత్ బార్బీ చూసాకే మనోళ్ళకి కూడా కొంచెం ఊపు వచ్చిందేమో, మనకు కూడా క్లాష్ ఉంటది అని వాళ్ళు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇన్ ద యాజ్ ఫార్ as I know, హాలీవుడ్ లో ఈ క్లాష్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేశారు యాక్చువల్ గా. బికాజ్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి లైక్ ఇంకొక 2 days or 3 days లో సినిమా రిలీజ్ అవుతుందనగా మార్గట్ రాబీ ఓపెన్ హైమర్ టికెట్స్ తో ఒక ఫోటో పెట్టడం, లేకపోతే సిలిన్ మర్ఫీ ఏమంటారు బార్బీ టికెట్స్ తో ఒక ఫోటో పెట్టడం. ఇట్ వాజ్ లైక్ సో సెలబ్రేటరీ. అంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఆ క్లాష్ ని ఇంకా ఎంజాయ్ చేశారు. అల్టిమేట్లీ వాళ్ళకి ఎంత కలెక్షన్స్ వస్తాయి అనేది ఎక్కువ పారామీటర్ కాదు, సినిమా అందరికి నచ్చుతుందా లేదా అనే ఉంటుంది. కానీ మనం యాజ్ ఎక్కువ లైక్ దిస్ పీపుల్ మనం ట్విట్టర్ లోనే ఉండి అది గుడ్ థింగో బ్యాడ్ థింగో తెలియదు, కానీ ఆబ్వియస్లీ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ టు అన్ ఎక్స్టెంట్. వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఎకనామిక్స్ ఆఫ్ ద ఫిల్మ్. వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ద కామర్స్. లైక్ ఎక్కువ నంబర్స్ చేస్తేనే హిట్ అనుకునే జనాల మధ్య బతుకుతున్నాం మనం. బట్ యాక్చువల్ గా ఒక సినిమా నచ్చింది, ఆ సినిమా స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ ఎలా ఉంది, ఎంతమందికి రీచ్ అవుతుంది, మెనీ పీపుల్ ఆర్ అన్ కన్సర్న్ అండ్ ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ ఆల్సో. దట్స్ హౌ థింగ్స్ ఆర్. కాకపోతే వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ ట్విట్టర్ లో ఎవరైతే ఈ డంకీ వర్సెస్ అలా చేస్తున్నారో దేర్ ఆర్ అట్లీస్ట్ ఐ థింక్
only 5% of those people are actually celebrating the clash. Like, let's see which film wins. ఇది చూద్దాం, అది చూద్దాం, దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం, దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం, కొత్త విషయాలు నేర్చుకుందాం, మనం థియేటర్లో ఎంజాయ్ చేద్దాం, విల్ మేక్ మెమరీస్ అని చాలా తక్కువ మంది ఉంటారు. సగం మంది యాంటీ ఎస్ఆర్కెన్స్ ఆర్ యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ యాంటీ ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ అన్నట్టు. ఇట్స్ ఓకే, అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్ ఆల్సో. ప్రభాస్ ఫ్యాన్స్ అయినంత మాత్రాన నువ్వు వేరే సినిమాని తక్కువ చేయాలని కాదు. నీ సినిమా 200 కొట్టాలి, వాళ్ళు 100 కొట్టాలని కోరుకోవాలి యాక్చువల్గా అయితే. బట్ ట్విట్టర్ ఇస్ లైక్ ద హార్షెస్ట్ వే ఆఫ్ ఫ్యానిజం చూపిస్తుంది నీకు. సో అందుకే నాకు ఆ క్లాష్ కొంచెం అన్హెల్దీ అనిపించింది బిగినింగ్ లో. బట్ డేట్ దగ్గర అయిపోతే నాకు ఇవాళ టీజర్ చూసా కూడా అనిపించింది కరెక్ట్ రిలీజ్ డేట్ రోజున వాతావరణం ఎలా ఉంటుందో అని. మేబీ మన ఒక ఇండియన్ అప్బ్రింగింగ్ వల్ల కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మనోడే ఉండాలి అన్నట్టు మన మెంటాలిటీ అలా. సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే బార్బీ ఓపెన్హైమర్ వచ్చినప్పుడు కూడా దీస్ టూ ఒకటేమో హిస్టారిక్, ఇంకోటేమో కల్చరల్ గా వచ్చిన ఒక బార్బీ కాన్సెప్ట్. అది ఒక జనరేషన్ డిఫైన్ చేసిన కాన్సెప్ట్. అది ఇప్పుడు వాళ్ళిద్దరూ అలా కంపేర్ చేసుకుంటున్నట్టయితే ఓకే, ఇక్కడ యూ హ్యావ్ గ్రేటా గర్విగ్, యూ హ్యావ్ క్రిస్టోఫర్ నోలన్ హియర్, ఇద్దరు మ్యావరిక్స్, వాళ్ళిద్దరూ ఒకే సీజన్ లో ఒకే రోజున వస్తున్నారంటే ఆ మాత్రం ఊపు ఉంటది. ఇక్కడ ఎలా అంటే జస్ట్ హీరోలు అంతే. అది కొంచెం నువ్వు డైసెక్ట్ చేసి చూస్తే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా అనిపిస్తుంది ఇప్పుడు. ద ట్వీట్స్ విచ్ ఐ సీ నో డంకీ వర్సెస్ సలార్ ట్వీట్స్ చూస్తే నాకు ఎక్కువ ఈ ప్రాంతీయ విభేదాలతోనే కొట్టుకుంటున్నారేమో వీళ్ళు. అంటే వాళ్ళకి కంటెంట్ ఎలా పోయినా పర్లేదు, ఫస్ట్ బ్లైండ్ గా అయితే మనోడు విన్ అయిపోవాలి అనే జోన్ లోనే ఉన్నారు. నేను అదే అంటున్నాను, అలా అనుకోవడంలో తప్పలేదు. బట్ ద వెరీ నేచర్ ఆఫ్ దట్ క్లాష్ ఇస్ అన్హెల్దీ అనిపించింది నాకు. అదే రెండు బాగుండాలి అని కోరుకుంటాను నేను. అంటే ఎలా సలార్ వర్సెస్ డంకీ ఇన్ జనరల్, లైక్ మీ చాయిస్ ఏముంటుంది? లైక్ ఫస్ట్ డే వెళ్ళాలి, ఫస్ట్ డే రెండింటికి టికెట్స్ దొరికి దేనికి వెళ్తారు మీరు? ఫస్ట్ డే పక్కా ఫస్ట్ షో అంటారు కదా, మార్నింగ్ షో 9 AM వేస్తారు, 9 AM 7 AM వేస్తారు కదా. ఏమో నేను సలార్కి వెళ్తానేమో, ఎందుకంటే అంటే లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆఫ్ ప్రభాస్ నేను అంతగా కనెక్ట్ అవ్వలేదు. సాహో టు అన్ ఎక్స్టెంట్, బట్ ఆఫ్టర్ దట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్చర్ ఉంటుంది బాస్, ఏంటంటే 4 AM షోస్ ఉంటాయి చూడు. ఎస్పెషల్లీ మన టాప్ 6 హీరోస్ లో నువ్వు ఏ 4 AM షో తీసుకో, ఇట్స్ లైక్ అ ఫెస్టివల్. అరిచి గోల చేసి పేపర్లు ఎగరేసి ఫైనల్ గా అలిసిపోయిన బాడీస్ లోపలికి వెళ్తాయి 4 AM కి. ఆ సినిమా ఎలా ఉంటది అనే టెన్షన్ ఉంటది. నాకు ఆ టెన్షన్ లివ్ చేయడం అనేది నాకు బాగుంటది. అండ్ ఆల్మోస్ట్ అన్ని హీరోస్ కి నేను కవర్ చేస్తాను, కానీ ఎందుకో ప్రభాస్ సినిమా ఒక్కటే కరెక్ట్ సినిమా పడకో, లేకపోతే ఏమంటారు ఏమో ఈ కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఏమో ఐ వాంట్ టు లివ్ దట్ ఎక్స్పీరియన్స్. సలార్ అనుకుంటున్నాను. ఈవినింగ్ షో నెమ్మదిగా ఐమాక్స్ లోనో పిఆర్ లోనో కూర్చొని అంటే మార్నింగ్ అడ్రినల్ వస్తే అని అయిపోయి ప్రశాంతంగా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని అంతే. బట్ ఫస్ట్ అయితే నాకు ఆ మ్యాడ్నెస్ ఒకసారి అందరికంటే ముందు మనం చూసేయాలి అనిపిస్తుంది కదా. సో సలార్ ఒక కైండ్ ఆఫ్ పార్షియాలిటీ ఉంది ఆ సినిమా మీద. మీకు ప్రశాంత్ నీల్ స్టోరీ టెల్లింగ్ నచ్చదు? ఐ మీన్ KGF ఫ్రాంచైజ్ మీకు ఎంతగా? సో బేసిక్గా నాకు KGF 1 అంటేనే ఎక్కువ ఇష్టం KGF 2 కంటే. ద థింగ్ ఇస్ KGF 2 ప్యాకేజింగే నాకు ఎందుకో ఇట్ వాజ్ మోర్ కావాలనే టైలర్ మేడ్ మసాలా బొమ్మ మనం చేయబోతున్నాం అని కావాలనే ఒక సెట్ పీస్ తో స్క్రీన్ ప్లే ఫార్మాట్ నుంచే రాసుకుంటూ వచ్చారేమో అనిపించింది. KGF 1 వాజ్ ఒక మాదిరిగా వెరీ గుడ్ ఆరిజిన్ స్టోరీ అని చెప్తాను. అ గుడ్ స్టోరీ అట్లీస్ట్ కంపేర్ టు KGF 2. మరి ఆడి స్టోరీ టెల్లింగ్ నీకు ఇష్టం అంటే ఓకే, అంటే మరి నేను ఐ రియలీ వౌచ్ ఫర్ హిమ్. అసలు ఫిల్మ్ మేకింగ్ కి ఆయన దిగ్గజం అనే ఇలాంటి ఫిల్మ్స్ అయితే, అంటే ఉగ్రం నేను చూసాను కానీ గుడ్, ఇట్స్ అ గుడ్ మాస్ ఫ్లిక్. బట్ అట్ ద సేమ్ టైం నేను రియలీ ఐ రూడ్ అవుట్ ఫర్ హిస్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పలేను, కానీ ఐ రియలీ ఎంజాయ్ హిస్ ఫిల్మ్స్. పర్సనలీ నాకు మాస్ అంటే ఒక మంచి సెటప్, పే ఆఫ్ అండ్ ఆ ఎమోషన్ ఎక్కువ ఫీల్ అవ్వాలి నేను. వెదర్ ఇట్స్ ఎనీ కమర్షియల్ ఫిల్మ్, ఇఫ్ యూ టేక్ రాజమౌళి ఫిల్మ్స్ ఆర్ కొన్ని త్రివిక్రమ్ ఫిల్మ్స్,
మాస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ స్టోరీ, యూ వాంట్ ద ప్రొటాగనిస్ట్ టు విన్. వాడికి కొన్ని స్టేక్స్ ఉంటాయి. రాకీ బాయ్కి ఏంటంటే వాడు ఫస్ట్ నుంచే తోపు అన్నట్టు. కేజీఎఫ్ 1 లో వి సీ హిస్ ఒరిజిన్, లైక్ వాడు యూనో యాజ్ అ కాబ్లర్ వాడు ఎన్ని కష్టాలు ఉన్నాడో, వాళ్ళ మమ్మీ ఎంత ట్రై చేస్తుందో అని. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టా బ్యాచ్, టిక్ టాక్ బ్యాచ్ ఎక్కువ ఈ స్టేటస్ లో పెట్టి పెట్టి రాకీ బాయ్ తోపు అన్నట్టు ఫస్ట్ నుంచే వీఆర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అఫ్ హీస్ లైక్ ద ఓజీ గై, లైక్ వాడే మాస్, వాడి తర్వాత ఎవరన్నా అన్నట్టు. మేబీ నాకు నిజంగా వాళ్ళు ఎంత తందానే దానే ఆ సాంగ్ పెట్టినా కూడా నాకు ఐ వాజ్ నాట్ రియలీ ఇన్వెస్టెడ్. అదే ఏమంటారు, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటారు కదా, నాకు పెద్దగా అనిపించలేదు. అట్ ద సేమ్ టైం నేను బాగాలేదని చెప్పట్లేదు, ఇట్స్ అ రియలీ గుడ్ ఫిల్మ్. కాకపోతే నాకు మాస్ అనగా నాకు నిజంగా నాకు ఆ మాస్ ఫీల్ అవ్వాలంటే ఐ షుడ్ బి రియలీ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ ఎమోషన్ ఆల్సో. యా, కంపేర్ టు అదర్ ఫిల్మ్స్ ఐ థింక్ కేజీఎఫ్ 1 ఇస్ బెటర్ దెన్ కేజీఎఫ్ 2. యాక్చువల్లీ నాకు కూడా కేజీఎఫ్ 1 బాగా అనిపించింది. కేజీఎఫ్ 2 ఏంటంటే మాస్కి కేటర్ చేసేద్దాం, ఇంకా ఈ సీన్లు ఇక్కడ పెట్టేద్దాం, ఒక టిక్ బాక్స్ సినిమా అంటారు కదా. ఓకే, ఇక్కడ హీరోయిన్ కొంచెం తక్కువైంది, హీరోయిన్ ఇక్కడ వేసేసి ఒక మెహబూబా వేసేద్దాము, లైక్ అందరికి ఏదో కొంచెం 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 వచ్చి ఒక ఏమంటారు దాన్ని, ఒక థాలీ అంటారు కదా, వెజ్ థాలీ అలా పెట్టేస్తాడు అంతే. కలెక్షన్స్ మైండ్ లో పెట్టుకుని తీసిన సినిమా బేసికలీ. అట్ ద సేమ్ టైం తప్పని కూడా అనలేవు, ఎందుకంటే యూ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు నో వాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో. అలా కబడ్డీ ఆడింది ప్రశాంత్ నీలే రీసెంట్ టైమ్స్ లో. యా, సో సి లైక్ హీఈస్ అవుట్ స్మార్ట్ ఇన్ ఎవ్రీ వన్. అట్లీస్ట్ మనం అనుకుంటున్నాం ఇప్పుడు తాలీలా పెట్టాడు, లేకపోతే చూసారా సార్ టిక్ బాక్స్ లాగా ఎలా రాసుకున్నాడు అని, బట్ అల్టిమేట్లీ వాడు కొట్టాడా లేదా అది చూడు. యా, అందరికి ఫ్రూటే కావాలి, జర్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు జనాలు. లియో చూసారా అన్న మీరు? లియో నాకు బేసిక్ గా ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే నాకు ఫస్ట్ హాఫ్ నిజంగా యూ కెన్, అంటే ఐ నో ద ఫిల్మ్ ఇస్ సో డిపెండెంట్ ఆన్ ద బీజిఎం. I know Anirudh is like the backbone of the film. Apart from that, the chocolate coffee scene ఒకటి, లేకపోతే ఆ బ్లడీ స్వీట్ ఇంటర్వల్ ఒకటి, డైలాగ్ చెప్పిన వెంటనే ఇంటర్వల్ కార్డ్ పడ్డం, కొన్ని బాగా అనిపించాయి. బట్ అగైన్ చెప్తున్నాను కదా, ఇట్ వాస్ లైక్ అ మిక్స్ బ్యాగ్. సెకండ్ హాఫ్ అయితే మొత్తం హ్యాండ్స్ డౌన్. నా రెడీ సాంగ్ కాకుండా నాకు నిజంగా ఏమైందో తెలియదు నాకు సెకండ్ హాఫ్ లో. అండ్ అట్ ద సేమ్ టైం నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇది ఎల్సీయూ అని తెలిసిపోయాక ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాడు మన నెపోలియన్. సెకండ్ హాఫ్ లో యూ వాంట్ ద ఎల్సీయూ వరల్డ్ టు మోర్ లైక్ టు బి ఎక్స్పోజ్డ్, ఇంకా క్యారెక్టర్స్ అంతా మొత్తం కొలాడ్ అయిపోయి యూ వాంట్ దట్, రైట్? నాకు ఎందుకో ఫ్రంట్ లో ఒక క్యారెక్టర్ పెడదాం, ఆడు చూసుకుంటాడు లేదో, ఒక ప్యాచ్ వర్క్ లాగా అనిపించింది నెపోలియన్ అనే క్యారెక్టర్ ఆ వరల్డ్ లో. ఆమె వస్తుంది, ఆ పేరేంటి లియోలో దట్ మార్నింగ్ థీమ్ అమ్మాయి, the prostitute character. విక్రమ్ లో వస్తున్న ప్రాస్టిట్యూట్ ఆమె కదా. ఆమె వచ్చినప్పుడు ఓహో ఇప్పుడు స్టార్ట్ అవుద్దా అనుకున్నా, ఆమె వచ్చేలా వెళ్ళిపోద్ది అంతే. మళ్ళీ వాడు నెక్స్ట్ సీన్ లో మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు సార్ అంటాడు. నిజంగా అనుకున్నా నేను కమల్ హాసన్ గడే వెయిట్ చేస్తున్నాడేమో అనుకున్నా, ఎందుకంటే వెనకాల నుంచి వైట్ హెయిర్ కనిపిస్తుంది కదా. ఐ వాజ్ లైక్ యా ఇదేనేమో అనుకున్నాను, బట్ సంజయ్ దత్ గారు వచ్చారు. ఇట్స్ ఓకే అలా అనమాట. ద థింగ్ ఈజ్ ఫోర్స్ఫుల్ అన్నాను కానీ ఇట్ వాజ్ లైక్ అ బిగ్ స్పీడ్ బ్రేకర్ ఇయర్. ఖైదీ, విక్రమ్ రెండు లైక్ ప్రాపర్ గా పడేసరికి సడన్ గా లియో ఫెల్ట్ లైక్ అ స్లో మసాలా ఫిల్మ్ which is not supposed to happen, but because Vijay is like a very good friend of Lokesh, or Lokesh is a big fan of Vijay, అలా పడిందేమో అనిపించింది. బట్ లైక్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ రియలీ లైక్ ద ఫస్ట్ హాఫ్ లియో. నేను 2 times చూసాను బేసిక్ గా, ఒకటి తమిళ్లో ఒకటి తెలుగులో. లైక్ ఏమో నేను తెలుగులో చూడడం వల్లే నాకు నచ్చలేదేమో తమిళ్లో చూసాను, మళ్ళీ అయినా నచ్చలేదు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ హాఫ్ నిజంగా నాకు చాలా ఇష్టం. సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. ఇంకా వర్క్ చేసి ఉంటే యాక్చువల్లీ చెప్పచ్చలేదు తెలియదు కానీ మాకు ఇక్కడ తెలుగు షో లేదు బేసికల్. ఇక్కడ రాయ్పూర్, మేము ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఉంటాము, తెలుగు షో లేదు, ఓన్లీ హిందీ ఉన్నాయి. నేను కంగారు ఆపుకోలేక కొంచెం పైరసీ చూసేసాను నేను. సో పైరసీ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ నేను చూసేసి ఇప్పుడే లేచాను. నేను
వామ్మో వాయ్యో ఏంది ఆల్రెడీ 480p అది 480pకి నేను లెక్చర్ అయ్యో బాబో ఏమైంది అయ్యా అది తీసి ఫట 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 కాదు కాల్చేస్తున్నాడు. నియరెస్ట్ థియేటర్ అసలు నార్మల్గా తమిళ షోస్ కూడా ఉండవు మీ సైడ్? అంటే తమిళ్ ఉంటాయన్న, కానీ యాక్చువల్ గా ఇది వేయలే కదా మల్టీప్లెక్సెస్ లో. నార్త్ సో సైడ్ పీవీఆర్ లో రాకపోవడం వల్ల మేము రాయపూర్ వెళ్ళాల్సి వచ్చింది ఒక 50 km. అప్పుడు తర్వాత వెళ్ళి సో 1 week తర్వాత తెలుగులో చూసాం. తెలుగులో చూసాం. చాలా Okay. కష్టపడి వెళ్ళాము దానికి. కానీ నచ్చలేదు. అంటే లైక్ Yeah. ఎందుకంటే It's okay స్టేక్స్ లే. కూడా ఎక్కువైపోయింది అనిపించింది ఎల్సీ వల్ల. ఇప్పుడు లైక్ ఒక బ్యాగేజ్ ఉండిపోయింది కదా దాని Yeah. మీద. ఇది ట్రూ చేయాలి ఆ అది ప్రెజర్ చేయాలి. లైక్ విజువల్ కనపడింది నాకు ఎందుకో. ఏమో కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్, కొంచెం కాదు చాలానే అవుట్ ఆఫ్ ప్లేస్ వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్. బట్ నేను నిజంగా అనుకున్నా ఫస్ట్ హాఫ్ అంతా ఆరిజిన్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా వీడున్నట్టు బెజాయ్ వస్తాడేమో. విక్రమ్ వాళ్ళ అచ్చా. ఆబ్వియస్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ విక్రమ్ క్యారెక్టర్స్ ఓన్లీ. ఫాజల్ పక్కా ఉంటాడేమో, ఎందుకంటే నజరియా ఒక ట్వీట్ వేసింది వింకింగ్ ఎమోజీ. నజరియా ట్వీట్ వేసిందంటే ఇంకా ఫాజల్ ఉన్నట్టే అనుకున్నా నేను అప్పుడు. ప్లస్ ఆ రోజు అసలు అయినప్పుడు ఇదంతా కాదు, ఎక్స్ట్రా లేయర్ గా. సో కాదు, ఐ థింక్ దిస్ విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ. హోల్ తెలుగు ఫ్యాన్ కమ్యూనిటీ అందరినీ ఎదోలు చేశారు కొంతమంది కలిసి. రామ్ చరణ్ ఉన్నాడు రా లియోలో, రామ్ చరణ్ క్యామియోరా అది ఇది అని. అసలు నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే ఒక పాయింట్ కి నేను కూడా నమ్మేశా నిజంగా ఉన్నాడేమో, ఎందుకంటే కాశ్మీర్ కి వెళ్ళినట్టు కొన్ని ఫొటోస్ వచ్చాయి అప్పుడే. టెలింగ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, బీన్ బ్యాగ్ గడికి, ప్రణీత్ కి, అందరికి, రామకృష్ణ అన్ని పెట్టేస్తున్నా ఫస్ట్ ట్వీట్లన్నీ. ఇదిగో దిస్ ఇస్ వై రామ్ చరణ్ ఇస్ దేర్ ఇన్ లియో అన్నట్టు. ఫైనల్ గా జరగలేదు, బట్ ఐఎమ్ హ్యాపీ, లేకపోవడమే మంచిదిలే అని. యాక్చువల్లీ వాళ్ళ సాంగ్ కంపోజిషన్ మేబీ వాళ్ళు మైండ్లో ఇలా పెట్టుకుని రాసారేమో. నా రెడీకి మేము ఆల్రెడీ చాలా హైప్ ఉండే ఓకే 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 అని, కానీ దాంట్లో కూడా స్టోరీ లైక్ కొంచెం స్టోరీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల సాంగ్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేక అనిపించింది. మళ్ళీ మధ్యలో ఇంకొంచెం లిరిక్స్ ఎక్కడ లిరిక్స్ మార్చేశారు, లిరిక్స్ సెన్సార్ బోర్డు వల్ల అన్ని టౌట్ అని పడ్డాయి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు తమిళ్లో సెన్సర్ బోర్డ్ ఉంది కాబట్టి లిరిక్స్ నాకు ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. మీరు లిరిక్స్ తీసేయాలి, దాని బదులు టౌ పెట్టండి అనడం ఓకే, జస్టిస్. ఎలాగో తమిళ్లో తీశారు కదా అని తెలుగులో కూడా టౌ పెట్టడం ఎంతవరకు న్యాయం, మీరే చెప్పండి ఒకసారి. అసలు ఆ పాట కూడా యా ఆబ్వియస్లీ లిరిక్స్ వర్ బ్యాడ్, బట్ యా నాకు కూడా సేమ్ అనిపించింది. ఎందుకంటే ఒక బీట్ ఉంటుంది, ఆ బీట్ తర్వాత నెక్స్ట్ బీట్కి వెళ్ళే లోపు సంజయ్ దత్ ఏదో మాట్లాడుతుంటాడు. సంజయ్ దత్ అర్జున్ కానర్ అయినప్పుడు మళ్ళీ టౌతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. యా ఇట్స్ ఓకే లే, అది నాకు కొంచెం ఆఫ్ అనిపించింది. బట్ ద కొరియోగ్రఫీ వాజ్ గుడ్, ఎడిటింగ్ వాజ్ రియలీ గుడ్. నాకు CJ తో చేశారు చూడు, లైక్ ఇలా వాడు టేబుల్ మీద అడిగేస్తే ఆ గన్స్ అన్ని అలా గాల్లో తేలి అదొకటి. అండ్ లాస్ట్ ఒక పెడిస్టల్ మీద డాన్స్ చేస్తాడు, అన్నాన్ రెడీ పోస్టర్ రెడీ, ఆ లిరిక్ అసలు బుర్రపాడు అసలు. యాక్చువల్లీ ఆ సీన్ కొంచెం ఏ బిడ్డ నా వీడియో సాంగ్ లో కూడా వెపన్స్ అన్ని ఒకేసారి నేను ఆ ఎగ్జాంపుల్ ఇద్దామా వద్దా అనుకున్నాను ఇప్పుడే. ఎందుకంటే సేమ్ లిటరల్లీ సేమ్ కదా, CGని కొంచెం వాడు పెట్టుకొని. కాకపోతే నువ్వు ఏ బిడ్డ ఇది నా అడ్డ ఇస్ స్టిల్ లైక్ టెక్నికల్లీ మోర్ బ్రిలియంట్ అనిపిస్తుంది. ఎందుకంటే లిటరల్లీ వాడు పంచెస్ ఇచ్చేటప్పుడు ఆ పంచ్ సౌండ్స్, స్వర్డ్ సౌండ్స్, సాంగ్ మీరు వీడియో సాంగ్ చూస్తున్నప్పుడు కూడా సెకండరీ ఎలిమెంట్స్ ఆ సౌండ్ కూడా బాగుంటది అనమాట. లైక్ సౌండ్ డిజైన్ ఇంకా బాగుంటది. యా లోకేష్ కూడా బాగా చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు ఆయన కొంచెం కమల్ హాసన్ ఫ్యాన్ అని. ఆయన హైనాకి పేరు పెట్టాడు సుబ్రహ్మణ్య అని. అది ఆయన వసంత కోకిల అనుకుంటా కదా, సుబ్రహ్మణ్య ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ మాస్టర్ లుక్ ఆల్సో, మాస్టర్, ఖైదీ, ఇవి కూడా ఓల్డ్ కమల్ హాసన్ గారి ఫిల్మ్స్ లుక్స్ అన్నమాట. అవన్నీ మైండ్ లో పెట్టుకొని హీఈస్ లైక్ ఎన్విజనింగ్ హిస్ ప్రెసెంట్ క్యారెక్టర్స్ ఇంటూ కమల్ హాసన్స్ వరల్డ్ అన్నట్టు చెప్పాడు అనమాట. లైక్ ఇట్స్ ఎవిడెంట్లీ. యా యాక్చువల్లీ ఇప్పుడు విక్రమ్ లో చాలా హైలైట్ అయింది అది మోకోబాట్ కెమెరా, ఇది ఒకటి వచ్చింది కదా కొత్తగా సీక్వెన్సెస్ కి. లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ మీ థాట్స్ ఏమంటే ఫస్ట్ అది చూడగానే, లైక్ మోకోబాట్ అని అంటే కొత్త టెక్నాలజీ, అంటే ఆల్రెడీ హాలీవుడ్ సైడ్ లో చాలా చూసాం ఇలాంటివి, లైక్ కొన్ని వీడియో సాంగ్స్ కి వాటికి. మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించండి? లైక్ ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్స్ ఎలా ఉండే దాని మీద? లైక్ ఫస్ట్ ఎక్కడ ఏ బిడ్డాలో పెట్టినారు? ఐ థింక్ విక్రమ్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ ఫిల్మ్స్. విక్రమ్ ఇంకా బీస్ట్ అనుకుంటా తమిళ్లో ఎక్కువ చూసాం.
ఏమన్నా బీచ్ చూడు. లైక్ ఇన్ ఇండియా ఐ థింక్ విక్రమే ఫస్ట్ ఏమో అనిపిస్తుంది. మేబీ Controversy లో first ఆల్సో. Yeah, I was not like super excited because of the shot. I was like, okay, చాలా బాగుంది, and like it was very inventive also, no? Because normal గా hand to hand combat అంటే, or at least in a commercial way also, we usually use a lot of slow motion scenes. కానీ వీడు మోగబోట్తో చేస్తున్నాడంటే ఇట్ ఇట్ యాడెడ్ అ న్యూ లేయర్ అనిపించింది. ఇట్స్ నాట్ రియలీ లైక్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్ ఫర్ మీ, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యూజిక్ వీడియోస్ లో కానీ ఇంకా వీటిలో కానీ చూస్తాం. విక్రమ్ కంటే ముందు ఐ థింక్ సాహోలో చేస్తారు కదా వాళ్ళు. సాహోలో ఈ పాట సైకో సయ్యా అని ఒక సాంగ్ ఉంటది అనమాట. అందులో శ్రద్ధా కపూర్ సీక్వెన్స్ యూజ్డ్ మోకోబాట్ ఫర్ ద డాన్స్. నార్మల్ గా అది లైక్ మ్యూజిక్ వీడియోస్ ఎక్కువ వాడతారు, కానీ యాక్షన్ కి ఇలా వాడొచ్చు అని ఆయన యాక్చువల్లీ డిఓపి ఈయన మనోజ్ పరమహంస అనుకుంటా. ఆయన కొత్త కొత్త లెన్సెస్, కొత్త కొత్త షార్ట్స్ చాలా బాగుంటుందండి ఆయన ఫిల్మోగ్రఫీ కానీ. ఇదంతా గిరీష్ కదా, విక్రమ్ కి గిరీష్ కదా, మనోజ్ పరమహంస అనుకుంటా. లియో విక్రమ్ కి తెలియదు, విక్రమ్ కూడా ఈయనే అనుకుంటా. మనోజ్ పరమహంస కలర్స్ అన్ని చాలా కొంచెం ఏమంటారు, కొంచెం ఆర్టిఫిషియల్ గా యాడ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది నాకు. పర్సనలీ ఐ ప్రిఫర్ విక్రమ్స్ కలర్ ప్యాలెట్ మోర్, లైక్ ఇట్స్ రియలీ ఇన్ టు దట్ వరల్డ్ ఏమో అనిపిస్తుంది. ఏమో నాకు మోర్ బ్లూస్ ఎక్కువ కనిపిస్తాయి, లైక్ ద బ్లూస్ ఎక్కువ లియో ఫ్రేమ్స్ లో. కొంచెం ఏమంటారు, కాశ్మీర్ వల్ల కూడా ఐ గెస్ ఫస్ట్ మొత్తం హాఫ్ అంతా కాశ్మీర్ టేక్. ఎల్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు కొంచెం లైక్ అనిపిస్తలేదా ఓవర్డోస్ అయిపోయింది, యూనివర్స్లు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ ట్రాక్ పెట్టడానికి. ఈయనకో యూనివర్స్ ఉంది, ఆయనకో యూనివర్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా నేను చూసా, ఈయన బేబీ ఫేమ్ సాయి రాజేష్ ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన కూడా కొత్తగా అనౌన్స్ చేస్తున్నాడు కొత్త యూనివర్స్, లైక్ లవ్ స్టోరీ సెట్ ఆఫ్ 5 లవ్ స్టోరీస్. అంటే ఆయన ఓపెనింగ్ స్టేట్మెంటే ఇట్ వాజ్ లైక్, నేను ఇంకొక బేసికలీ మా కాంబినేషన్ లో 6 స్టోరీస్ వస్తాయి, ఆల్రెడీ 2 వచ్చేసాయి, కలర్ ఫోటో బేబీ అని. ఇప్పుడు 2 చూస్తారు, వెరీ సూన్ విల్ బి వాచింగ్ అదర్ 2 ఆల్సో అని. ఐ డోంట్ థింక్ దే విల్ బి లింకింగ్ కలర్ ఫోటో అండ్ బేబీ, ఆబ్వియస్లీ అది యూనివర్స్ కాదు. వాళ్ళు బేసిక్ గా 6 ప్రాజెక్ట్స్ డిసైడ్ అయ్యారు కలిసి చేద్దామని. దేర్ వెరీ మార్కెటింగ్ ఆఫ్ దట్ ఫెల్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఏమో అనిపించింది. దాని అనవసరంగా ఇంకొక యూనివర్స్ అనుకొని, ఆయన ఇక్కడ చెప్పలేదు అది యూనివర్సా కాదా అని, తర్వాత చెప్తా అన్నాడు అంతే. మనం యూనివర్స్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇట్స్ ఓకే. బట్ అదే యూనివర్స్ కి ఎలా లింక్ చేస్తాడు, ఎందుకంటే కలర్ ఫోటోలో హర్ష ఉన్నాడు, బేబీలో కూడా హర్ష ఉన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు బేబీలో ఉన్నాడు కలర్ ఫోటోలో ఉన్నాడు కొడుకుంటారా? కాదు కదా. ఏమన్నా అలా లింక్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు కొంచెం హార్డ్ టు ట్రాక్ అయిపోతుంది కదా. ఇప్పుడు నార్మల్ గా ఎంసీయూ ఉంది, డీసీ ఉంది, అంటే ఒక సెట్ ఆఫ్ ఫిలిమ్స్, ఇన్ని ఫిలిమ్స్ చూడాల్సి వస్తుంది. అలాగా లైక్ బ్యాగేజ్ ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు కొత్త న్యూ వ్యూవర్ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు సెట్ ఆఫ్ ఫస్ట్ ఫిల్మ్ అర్థం అంటే రిఫరెన్స్ అర్థం కాదు. ఇప్పుడు ఎందుకంటే విక్రమ్ ఉంది కదా, చూసాను చూసా. యాక్చువల్ మా ఫ్రెండ్ ఈయన భరత్ అని ఒక ఆయన ఉంటాడు, అతను ఏంటంటే ఫస్ట్ విక్రమ్ చూస్తాడు. సో ఆయనకి బేస్ అర్థం కాలేదు, ఇక ఢిల్లీ ఎవడు, ఈడెవడు, ఆడెవడు అన్నట్టు. లైక్ అందరికి ఇనిషియల్ కాబట్టి ఓకే. ఇది సేమ్ ఉన్న లియో పోయినప్పుడు కూడా ఒకడు అదే మధ్య మధ్యలో చిన్న చిన్న క్యామియోస్ వస్తున్నప్పుడు అందరు ఎందుకు వస్తున్నారు, ఎవరు వీళ్ళు, లాస్ట్ లో వాయిస్ వచ్చినప్పుడు కూడా ఏ కమల్ హాసన్ వాయిస్ లో ఉంది విక్రమ. అది కొంచెం ఆఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ జనరల్ సినిమా అనేది ఒక బ్యాగేజ్ లా అవ్వకూడదు కదా. ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే ముందు ఈ సినిమా చూడాలి, మళ్ళీ ఆ సినిమాలో ఈ రెఫరెన్స్ కొంచెం బ్యాగేజ్ లా అనిపించట్లేదు మీకు? లైక్ అంటే దట్స్ దేర్ ఫర్ ఎనీ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఐ థింక్ నువ్వు ఎలా మార్కెట్ చేస్తున్నావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే బాహుబలి 2 చూసేటప్పుడు అబ్బా ఇప్పుడు బాహుబలి 1 చూడాలా అనేవాడు అనలేదు. బాహుబలి 1 కన్వెన్షన్ లో చూసాం కాబట్టి బాహుబలి 2 హైప్. ద థింగ్ ఈజ్ మార్టిన్ స్కార్సెసీ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అనమాట, ఏంటంటే ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కానీ ఆర్ ది సో కాల్డ్ మార్వెల్ ఫిల్మ్స్ కానీ, ఈ సినిమా హిట్ అవ్వాలంటే వీళ్ళకి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆ హైప్ అనేది, ఆ నంబర్స్ గేమ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బట్ this is like an origin story, or this is like the first film. Okay, like let's say this is not LCU. This is like a standalone film of a Trivikram or a Boyapati. Okay, X untadi. But if this is the part 2 of some film, your market starts from X plus so and so number. సో నీకు ఆల్రెడీ వచ్చే ఫ్యాన్స్ కంటే
ఆ హైప్, కొన్ని థియరీస్, ఆ ఫ్యాన్ థియరీస్, ఆ హడావిడి వల్ల ఇంకా హైప్ ఎక్కువ అవుద్ది. మనం ఫస్ట్ లైక్ వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఫేజ్ ఆఫ్ యూనివర్సెస్ అండ్ ఆల్, కాబట్టి మనకు అలా ఉంది. కానీ హాలీవుడ్ వాళ్ళు ఎప్పుడో ఆ యూనివర్స్ నుంచి నీరసంగా ఉండిపోయి బయటకు కూడా వచ్చేసారు. ఐ థింక్ దట్స్ దేర్ ఫర్ ఎనీ అదర్ ఫ్రాంచైజ్. బికాస్ ఇప్పుడు పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ తీసుకున్నా కూడా నేను థర్డ్ పార్ట్ ఎంజాయ్ చేసినంతే ఫస్ట్ పార్ట్ ఎంజాయ్ చేశాను, ఫిఫ్త్ పార్ట్ అంతే ఎంజాయ్ చేశాను. అదే చెప్తున్నాను కదా, ద వే యూ ప్యాకేజ్ ఇట్, ద వే యూ మార్కెట్ ఇట్ ఆల్సో ఫాల్స్ ఇన్ ప్లేస్. ఎందుకంటే నువ్వు అది బ్యాగేజ్ లా ట్రీట్ చేసి నీ స్క్రీన్ ప్లే కూడా కన్ఫ్యూజింగ్ గా చేసావు అనుకో, నువ్వు చెప్పినట్టు సీన్ లో ఎప్పుడన్నా ఎంటర్ అవుతున్నప్పుడు లైక్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఈస్టర్ కి నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు, బట్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ లైక్ లాఫింగ్ ఆర్ లైక్ హూటింగ్, నీకు కొంచెం కోపం వస్తుంది, ఇదేంటారు బాబు నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని చెప్పి. నేనేం నమ్ముతానంటే, ఇఫ్ ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ, ఆ బిగ్ స్టోరీ ఇన్ని పార్ట్స్ లో నేను చెప్పగలను అనుకుంటే వాడు తీయొచ్చు, 3-4 parts 5 parts తీయొచ్చు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, యూ షుడెంట్ బీ ద స్లేవ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లైక్ ఏమంటారు, లైక్ యూ షుడెంట్ బీ వర్కింగ్ ఫార్ ద పీపుల్. ఎలాగో వీళ్ళు ఇంకోటి అడుగుతున్నారు కదా, వీళ్ళ కోసం ఇంకోటి రాసేస్తే పోలా అన్నట్టు. బికాస్ ఎనీ ఆర్ట్ వర్క్ హ్యాస్ టు కమ్ స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ మేకర్ ఆర్ దట్ ఫ్రమ్ ఆర్టిస్ట్. నువ్వు ఎప్పుడైతే జనాల కోసం ఇది వీళ్ళకి నచ్చుతుందేమో అని నువ్వు స్టార్ట్ చేస్తే, అది నీకు నంబర్స్ రావచ్చు, నీ కలెక్షన్స్ ఫుల్ గా రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ వాట్ యూఆర్ క్రియేటింగ్ అనేది యుల్ స్టార్ట్. ఐ డోంట్ థింక్ లోకేష్ కనగరాజ్ ఇస్ ఇన్ దట్ జోన్ యెట్. బట్ నేనేమంటా అంటే, అందరిలాగా అతను నంబర్స్ దగ్గరే వెళ్ళలేదు. వెన్ పీపుల్ వర్ ఆస్కింగ్ అబౌట్ ద నంబర్స్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఏంటి సార్ కొంచెం లాగ్ ఉంది కదా అంటే, వాడు ఓపెన్ ఒప్పేసుకున్నాడు, అవును ఐ షుడ్ హావ్ వర్క్డ్ ఆన్ ఇట్ మచ్ మోర్, లైక్ ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సింది, విల్ ఫిగర్ ఇట్ అవుట్ అన్నాడు. ఐ థింక్ దట్స్ వేర్ లోకేష్ స్టాండ్స్ అవుట్. లైక్ ఇఫ్ అదర్ పీపుల్ ఆర్ డీలింగ్ ద సేమ్ ఎల్సియూ, మేబీ దే విల్ సే సమ్ ఆఫ్ ది అదర్ ఫ్యాక్టర్ హ్యాపెండ్, మేబీ ద రన్ టైం కూడా కావచ్చు కదా అది ఇది అని చెప్పి. బట్ స్టోరీగా చూసుకొని, యా ఐ థింక్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద స్టోరీ పార్ట్, ఐ షుడ్ హ్యావ్ వర్క్ మోర్ అని అడ్మిట్ చేసే డైరెక్టర్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ. నేను అదే అంటున్నా, నీ కథని ఇన్ని పార్ట్స్ గా చెప్పే స్కోప్ ఉన్నప్పుడు, ఆబ్వియస్లీ ఇప్పుడు బాహుబలి బల్లాల దేవ మధ్య ఫైట్ చెప్పాలంటే, బాహుబలి ఎంత పెద్ద వీడియో చెప్పడానికి కాలకే వార్ పెట్టాడు. సో కాలకే వార్ తర్వాత యు నో ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ హౌ స్మార్ట్ అండ్ మైటీ బాహుబలి ఇస్ అండ్ హౌ కన్నింగ్ అండ్ విటీ బల్లాల దేవ ఇస్. ఇప్పుడు వీళ్ళిద్దరికి వార్ ఇన్ ద ప్రెసెంట్ టైం, అది బాహుబలి 2 అయింది. రాజమౌళి నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ part 1 part 2 films right from the page 1 కదా. Like that, if you deal every film as a story, if you can divide it, if the run time is more. ఇప్పుడు మొన్న కూడా అంతే, దేవరా కూడా, దేవరా యాజ్ దే కెప్ట్ ఆన్ రైటింగ్, సడన్ గా part 2 చేయొచ్చు కదా, ఎందుకు ఇప్పుడు 4 hour ఫిల్మ్ చేసే బదులు లెట్స్ మేక్ ఇట్ 2.5 అని ఒక థాట్ వచ్చింది వాళ్ళకి. ఐ స్టిల్ సే ఓకే ఫర్ దట్. బట్ జస్ట్ ఫర్ ద సేక్, ఆర్ఆర్ఆర్ పోస్ట్ హైప్ ఉంది, మనోడు ఆర్ఆర్ఆర్ హీరో కదా, బాగుంటది, కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఉంది, లైక్ షీజ్ ఇన్ అ ప్రైమ్ టైం, మనం దేవరా part 1 చేద్దాం, దాని కలెక్షన్స్ ఆబ్వియస్లీ బాగుంటాయి, సేమ్ పుష్పలానే మనం కూడా కొడదాం అని ఎవరన్నా సలహాలు ఇచ్చి చేపిస్తున్నారా అని వీ డోంట్ నో. బట్ ఆనెస్ట్లీ ద ఫిల్మ్ మేకర్ కొరటాల శివే ముందుకు చెప్పాడు, మాకు స్టోరీ చాలా పెద్దగా అయిపోతుంది, వీ వాంట్ టు మేక్ 2 parts అని. దట్స్ ఓకే. బట్ జస్ట్ బికాస్ పీపుల్ ఆర్ లైకింగ్ యూనివర్సెస్, అర్థం బద్దం లేకుండా ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ స్టోరీస్ జస్ట్ టు లింక్ అప్ క్యారెక్టర్స్ అండ్ ఆల్, ఐ థింక్ దట్ వోంట్ లాస్ట్ ఫర్ మచ్ టైమ్ అండ్ ఈవెన్చువల్లీ పీపుల్ విల్ గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. హాలీవుడ్ లో కూడా ఫ్రాంచైజెస్, ఇప్పుడు డీసీ కానీ మార్వెల్, అంత కామిక్ మెటీరియల్ ఉంది, అంత స్టోరీ ఉంది కాబట్టి అంత సక్సెస్ఫుల్ అవ్వగలిగాయి. కాబట్టి యు నో ద లైక్ ద డెప్త్ ఆఫ్ ఇట్. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ బ్లాక్ ఆడమ్ అనే క్యారెక్టర్ ఉందనే నాకు తెలియదు 2 years బ్యాక్. బట్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ సో కాల్డ్ మార్వెల్ డీసీ కల్ట్స్ అనమాట, వాళ్ళు చెప్తున్నారు, అరే బ్లాక్ ఆడమ్ ఎవరు చేస్తే బాగుంటది, అరే రాక్ చేస్తున్నాడు అంటారా అంటే, లైక్ దే వాజ్ సూపర్ హైప్డ్ అనమాట. నాకు బ్లాక్ ఆడమ్ అనే మూవీ వస్తుందని తెలుసు అంతే, బ్లాక్ ఆడమ్ అనే కామిక్ మా వాళ్ళు చదివేసి దాని గురించి థియరీ స్టార్ట్ చేస్తారు. సో సి, ఎవడి పద్ధతి వాడిది. నేను అదే అంటున్నాను, ఇఫ్ దేర్ ఇస్ జెన్యూన్ హైప్, ఇఫ్ దేర్ ఇస్ యాక్చువల్లీ అ హిస్టరీ బిహైండ్ ఎవ్రీ క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ నీడ్స్ అ ఫిల్మ్ అని ఆ ఫిల్మ్ మేకర్ కనిపిస్తే వెల్ అండ్ గుడ్. నేను అదే అంటాం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేస్తే కష్టం. ప్లస్ ఆల్రెడీ మీరు మార్టిన్ స్కార్సెసీని కోట్ చేశారు కాబట్టి, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూవీ చూసారా? చూస్తాను 2 days బ్యాక్ వెళ్ళాను. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అన్న?
Yeah, it ఇనిషియల్ was something I've never seen in recent times. Yeah, ఎందుకంటే బేసిక్గా ఐఎమ్ బారోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్. సో బేసిక్గా చూసిన తర్వాత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు రైట్ వింగ్ ఉంటుంది, లెఫ్ట్ వింగ్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ అ పర్టికులర్ సిచ్యువేషన్, నువ్వు ఆ సిచ్యువేషన్ చూసేసిన తర్వాత యూ రిలేట్ టు దట్ సిచ్యువేషన్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ద రైట్ వింగ్, నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇఫ్ స్లిమ్ ఇస్ సీయింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వింగ్ పర్సెప్షన్, తనకు ఒకటి ఉంటుంది. నువ్వు బేసిక్గా నువ్వు రైట్ వింగ్ కాబట్టి నువ్వు ఆ సిచ్యువేషన్ చూసేసి అర్థం చేసేసుకొని నీకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది. కానీ మార్టిన్ స్కార్సెసీ ఎక్కడ తోపు అనిపించుకున్నాడంటే, రైట్ వింగ్ పర్సెప్షన్ లో చూసేటోడికి కూడా లెఫ్ట్ వింగ్ అసలు ఏం చెప్తుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక సిచ్యువేషన్ కి ఈ పర్స్పెక్టివ్ ఎంత అయితే నీకు రైట్ అనిపిస్తుందో, ది అదర్ సైడ్, ద సైడ్ విచ్ యు ఆర్ అపోజింగ్, దానికి కూడా ఒక స్టోరీ ఇచ్చి, దానికి కూడా ఒక స్ట్రాంగ్ నేచర్ ఇచ్చేసి, సో యు ఆర్ నౌ కన్ఫ్యూజ్డ్, నౌ లైక్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి. నాకు బేసిక్గా కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అయిపోయిన తర్వాత నాకు సెకండరీ థాట్స్ ఎక్కువ అనిపించింది అనమాట. లైక్ సినిమా చూసేసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ద కైండ్ ఆఫ్ ఏమంటారు ట్రాన్స్ ఎవెంట్, ద థింగ్ ఇస్ ద ఏమంటారు, నువ్వు పోయిన తర్వాత లైక్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, లైక్ నీ ఫ్యామిలీ ఉంటుంది, నీ లెగసీ ఉంటుంది, లేకపోతే నీ కమ్యూనిటీ, లైక్ దే రియలీ కేర్ ఫర్ యువర్ లాస్. ఇలాంటి థాట్స్ వస్తుంటాయి అనమాట. నేను బేసిక్గా ట్రైలర్ చూసినాక ఏదో కల్ట్ గురించి ఏమో ఇది అనుకున్నాను. బట్ బేసిక్గా మార్టిన్ స్కార్సెసీ ఎక్కడ ఎక్సెల్ అయ్యాడంటే, హీఈస్ బేసికలీ ఏబుల్ టు టెల్ అ స్టోరీ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ ఈస్, ఇన్ ద వెరీ ఫైనెస్ట్ వే. బోత్ టేల్ సైడ్ చెప్తాడు, హెడ్ సైడ్ చెప్తాడు. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఏమంటారు లైక్ వెరీ పవర్ఫుల్ మీడియం అనిపించింది. లైక్ రీసెంట్ టైమ్స్ లో కూడా మార్టిన్ స్కార్సెసీ, నాకు ఐరిష్ మ్యాన్ బాగానే ఎంజాయ్ చేశాను, కానీ గుడ్ ఫెలాస్ లేకపోతే ఏవియేటర్ ఈ రేంజ్ లో నాకైతే పర్సనల్గా అనిపించలేదు. ఇట్ వాజ్ లైక్ అన్ ఆరిజిన్, వాడి పీక్ టైం, ఫైనల్లీ హౌ హీ రిటైర్స్, వాడి ఓల్డ్ రిటైర్మెంట్ సైడ్ కూడా చూపించేసి లైక్ ది ఎండ్ ఐరిష్ మ్యాన్. బట్ కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్ అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఆ కమ్యూనిటీ ఏం చేస్తుంది, ఆ కల్చరల్ ఇంపార్టెన్స్, అదంతా నాకు చాలా బాగా అనిపించింది. యా, మెనీ పీపుల్ మైట్ బి లైక్ ఏం సుత్తి సినిమా అనుకుంటారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి నేను చెప్పాను, వాళ్ళు వెళ్ళి చేతులు కలుసుకున్నారు. 1 hour జస్ట్ 1 hour అయింది అంతే, బయటకు వచ్చేసారంట. ఎందుకురా అంటే అస్సలు బాగాలేదు, నాకు ఒక్క సీన్ కూడా నచ్చట్లేదు, ఒక హై లేదు, ఏం లేదు అన్నారు. ఇట్స్ ఓకే, ఇట్ డిపెండ్స్. అంటే నువ్వు ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నావు థియేటర్లో, అలాంటి సినిమాకి అలవాటు పడ్డాక ఇలాంటి ఒక కాన్వర్సేషన్ బేస్డ్ సినిమా చూస్తే నీకు అలాంటి అనిపిస్తుంది. బట్ నేను బేసిక్గా ఒక సినిమాకి వెళ్ళే ముందు, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఆటే సినిమా, నేను బేసిక్గా కొంచెం స్టడీ చేస్తాను. ఓపెన్హైమర్కి వెళ్ళే ముందు కూడా నేను ఒక ప్రాపర్గా హిస్టరీ చదివి, వికీపీడియా ఓపెన్ చేసి ఒక 1/2 hour దాని గురించి స్టడీ చేసి వెళ్ళాను. ఒకవేళ వాడేమన్నా ఈస్టర్ ఎగ్స్ పెట్టాక మనం నవ్వకపోతే బాగోదు కదా, అందుకే ఫస్ట్ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చదివాక వెళ్తాం. యా, అలానే సేమ్ ఐ డిడ్ విత్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్ ఆల్సో. ఐ హ్యాడ్ అ స్మాల్ కాన్వర్సేషన్ విత్ మై ఫ్రెండ్స్ హు ఆల్రెడీ వాచ్డ్ ఇట్. వాళ్ళతో కాసేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు వెళ్ళాను అనమాట. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ డౌట్స్, ఐ విల్ రీకలెక్ట్ వాట్ ఆల్ దే సెడ్. ఓకే, వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి ఓకే, ఇలాంటి పర్సెప్షన్ లో ఉన్నట్టు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, బాగుంది. నైస్. ఓకేనా, ఇది లైక్ మెయిన్ టాపిక్ వెళ్దాం ఈరోజు. టిఎఫ్ఐ ఇన్ఫ్లుయెన్షియల్ షాట్స్. కళ్ళు మూసుకుని మీకు వెంటనే టిఎఫ్ఐ అంటే ఏ షాట్ గుర్తొస్తుంది వెంటనే? లైక్ కళ్ళు మూసుకున్న టిఎఫ్ఐ. కళ్ళు మూసుకుని అంటే ద థింగ్ ఇస్, నేను బేసిక్ గా ఇప్పటికీ నా ట్వీట్స్ కానీ నా ఇన్స్టా స్టోరీస్ కానీ చూస్తే యుల్ బి నోయింగ్ హౌ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ రాజమౌళికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. పర్టికులర్లీ నేను వెన్ ఐ సే టిఎఫ్ఐ కానీ ఆర్ లైక్ ద ఇన్ఫ్లుయెన్షియల్ షాట్ కానీ, ఐ థింక్ అమరేంద్ర బాహుబలి అని లైక్ రమ్యకృష్ణ ఎత్తుది కదా ఆ బేబీని. యా, ఐ థింక్ దట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇన్ మై మైండ్. ఆ షాట్ ఒకటి, యా అదొకటి. ఇంకా బాహుబలి టు ఎండ్ లో కూడా కట్టప్ప థ్రోస్ అ స్వర్డ్ లైక్ టు బాహుబలి, వాడు గాల్లో నించొని లైక్ ఆ మోషన్ లో ఉన్నప్పుడే వెనకాల క్లౌడ్స్ లో మహేంద్ర బాహుబలి పిక్చర్ వచ్చేస్తుంది, క్లౌడ్స్ ఫార్మేషన్. నాకు అది వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్స్ అనమాట అది. అంటే నీకు ఆ టీనేజ్ లో ఉన్నప్పుడే వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ పవర్ఫుల్ షార్ట్స్. అండ్ ఒక్కసారిగా థియేటర్ అలా లైక్ గర్జిస్తుంది చూడు ఆ షార్ట్ వచ్చాక, నాకు భలే అనిపించింది. అండ్ యా, ఐ రియలీ లవ్ దిస్ పోకర్ ఇంట్రడక్షన్ షార్ట్ యార్.
ఆ 2 తోడు బండ్లు ఇలా గుద్దుకొని ఆ వెజిటేబుల్స్ మధ్యన మహేష్ బాబు అలా వస్తే అసలు ఫర్ లాంగ్ టైం ఆ ఇంట్రడక్షన్ షాట్ కొట్టే సినిమానే రాలేదు తెలుసా. అసలు దానికంటే పీక్ హీరోయిజం ఎక్కడ ఉండదు అనుకునేవాడిని అనమాట. ఐ థింక్ ఐ స్టిల్ ఫీల్ ఐ థింక్ ఐ కెన్ స్టిల్ స్టాండ్ ఆన్ దట్ పాయింట్. ఎందుకంటే లైక్ ఆ మిర్చి ఆ కూరగాయల మధ్యలో వెనకాల సుబ్బరాజ్ ఎక్కువ వస్తూ ఉంటది, పట్టుకోండిరా అన్నట్టు, లైక్ వాడిని చేసేయండి రా అన్నట్టు. అండ్ లైక్ మహేష్ బాబు పీక్ ఫామ్ లో ఉన్నాడు అప్పట్లో. లైక్ బెస్ట్ షాట్. నాకైతే అన్న పర్సనలీ మా డాడీ లిటరలీ చిరంజీవి ఫ్యాన్ అనమాట. ఆయన లిటరల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు పాలు పోసి పెంచడం కంటే చిరంజీవి మూవీస్ చూపిస్తూ పంపించారు. ఏంటంటే ఖైదీ కానీ ఆయన విజేత ఈ సినిమాలన్నీ గ్యాంగ్ లీడరు మామూలుగా చిరంజీవి ఫ్యాన్ అనుకుంటా కదా అంటే హ్యూజ్ ఫ్యాన్. సో లైక్ చిరంజీవి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లైక్ ద వెరీ ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట. వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ఇంప్రెషన్స్. మీరు గరణమ్మ కూడా చూసారుగా. గరణమ్మ గుడిలో ఫస్ట్ ఫైట్ ఉంటది. లైక్ హార్బర్ బ్యాచ్ అంతా స్టాఫ్ అంతా ఒక చిన్న రెజ్లింగ్ మ్యాచ్ నడుస్తూ ఉంటది. అక్కడ ఆమె ఆ రౌడీలతో చేరి కావాలనే లైక్ విత్ రాంగ్ ఫిగర్స్ పందెంలోకి అందరిని లాగి యాక్చువల్ గా రెజ్లింగ్ అని చెప్పేసి రక్తం వచ్చేలా కొడుతుంటారు అనమాట. ఫైనల్ గా మనోడిని పిలిచి అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్ చూస్తాడు. చూసి వాడు ఫుల్ రక్తంతో ఉంటాడు. నేను వెళ్తాను రా అని సటారికల్ గా దిగుతాడు. దిగిన తర్వాత చిరంజీవి కొడుతుంటాడు వాడు. లైక్ రెజ్లింగ్ అనే పేరుతో కొడుతుంటాడు, గట్టి కొడుతుంటాడు. నాకు ఆ షాట్ ఏంటంటే ఫైనల్ గా చిరంజీవి లైక్ ద ఫస్ట్ ఫైట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. కొడతాడు, వాడు పడిపోతాడు. లైక్ కౌంట్ డౌన్స్ ఉంటాయి, 3, 2, 1 కొలాప్స్ అని విన్ అని ప్రకటిస్తారు. సో 3, 2, 1 అనేటప్పుడు చిరంజీవి ఆ ఫ్లోర్ మీద ఇలా అంటాడు అనమాట. 1 ఇలా లైక్ చేతితోనే ఇలా అంటాడు. 3, 2, 1 అనగానే ఆ 1 అయిపోయిన వెంటనే చిరంజీవి తలతో ఇలా కొడతాడు ఆ రౌడీని పడమని. అలా పడిన వెంటనే వాడు లేచి లైక్ చిరంజీవి ఇలా అంటాడు అనమాట. లైక్ ఇలా అంటాడు, లైక్ ఎస్ ఐ డిడ్ ఇట్ అన్నట్టు. అండ్ ఆ కీరవాణి బీజం కూడా బెస్ట్ అనమాట. అది నాకు అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఆఫ్ చిరంజీవి. ఆ బ్లూ బనీన్ వేసుకొని లైక్ ఇలా స్వెట్టి బాడీతో ఇలా ఫుల్ కండలతో ఇలా అన్నప్పుడు ఫ్యాన్ బాయ్ అనమాట. లైక్ మాస్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. లైక్ ఇది గ్యాంగ్ లీడర్లు కూడా ఆయన టార్చ్ పట్టుకుని ఇలా స్పెక్ట్స్ పట్టుకుని ఇలా చూస్తూ ఉంటాడు కదా. ఆ షాట్ అంటే లైక్ వాల్ పేపర్ స్టఫ్ అని లిటరలీ అది ఎంత స్టైలిష్గా ఉంటారు ఆయన. వాల్టర్ వేరేలో కూడా దానికి హోమాజ్ ఇచ్చారు కొంచెం. ఇంకా హైలైట్ అంటే ఆ ఇంద్రాలో ముద్దు పెడతాడు కదా అన్న, నేలకు ముద్దు పెడతాడు కదా ఇంటర్వెల్ తర్వాత. మానీ శర్మ సంపేశాడు అన్న లిటరలీ ఆ ఏరియాలో మొత్తం దున్ని వదిలినాడు. ఇంట్రొడక్షన్ షాట్ కూడా ఎవరు కుర్చీ మీద కూర్చుంటారంటే నాయనమ్మ నేను వస్తాను నాయనమ్మ అని ఇలా వచ్చి పట్టను. బెస్ట్ టైటిల్ కార్డ్స్ అది, టైటిల్ కార్డ్ ఎవల్యూషన్ అది బాగుంటుంది. బీజేపీ కూడా చాలా బాగుంటుంది. దీనికి ధర ఇంద్రాన్ని మెల్లగా బిల్డ్ అవుతా ఉంటుంది. అవునవును. అది కాకుండా లైక్ ఇన్ జనరల్ కొన్ని అంటే నువ్వు చెప్పాయి కొన్ని అంటే ఎగ్జాక్ట్ గా గుర్తురాట్లేదు. మీరే చెప్పండి అన్న, గుర్తొస్తే చెప్తా. మీకేమైనా అర్జున్ రెడ్డిది ఇంటర్వెల్ షాట్ కొత్తగా ఉంటది యాక్చువల్ గా. వాడు ఇలా అర్జున్ రెడ్డిలో ఇంటర్వెల్ వాడు డ్రగ్ ఓవర్డోస్ అయిపోయి ఇలా బెడ్ మీద పడిపోయి ప్యాంట్ లో చేస్తాడు. Life మీద like control. if you see the film companion interview of Sandeep Reddy Vanga also, he says first off anta Arjun Reddy anta top anetodu ledu, like he is the best of the best, like education wise at the same time attitude wise vaadi kavalsindi vaadide annattu చూపించి final ga when he lost his girl he's pissing his own bed, అంతకంటే డౌన్ ఫాల్ ఉండదు ఒకడికి అన్నట్టు చూపిస్తూ లైక్ హిస్ వరల్డ్ ఇస్ కొలాప్సింగ్ అన్నట్టు విజువల్ గా నువ్వు ఎంప్లాయ్ చేస్తూ ఆ షార్ట్ ని కన్సీవ్ చేశాను అంటాడు. ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్. లైక్ ఆ షార్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు గమనిస్తే ఆ ఇంటర్వ్యూలో కూడా అంటాడు అనమాట. సో బేసిక్ గా ఆ సీన్ అవ్వక ముందు కూడా విజయ్కి ఫుల్ వాటర్ బాటిల్స్ ఇద్దాం అనుకున్నాడంట. సో విజయ్ వాజ్ ఆల్సో లైక్ ఇంప్లాయింగ్ నేను 2-3 వాటర్ బాటిల్ ఫుల్ ఫటాఫట్ తాగేస్తాను వచ్చేస్తుంది, లైక్ ఐ రియలీ పిస్ ఆఫ్ అన్నాడంట. ఓకే,
వద్దులే మరీ ఎబ్బెట్టుగా ఉంటది, ఎందుకంటే సెట్ లో చాలా మంది ఉంటారు, ఇప్పుడు ఆ స్మెల్ ని ఎవడు చూసుకుంటాడు, చూడు ఒకసారి మరీ డర్టీగా వెళ్ళిపోతున్నాం మనం, బాగోదేమో అంటే లిటరలీ చెప్తాడనమాట, విజయ్ వాజ్ దాట్ హంగ్రీ అనమాట, ఆ సీన్ ఎలాగైనా రావాలని ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళిపోయేవాడు అని. అట్ ద సేమ్ టైం ఆ రూమ్ కూడా, బికాస్ లైక్ ఇఫ్ యూ రియలీ పుట్ దట్ విజువల్ ఇన్ యూర్ మైండ్, కొంచెం జూమ్ అవుట్ అవుతూ ఆ కెమెరా అలా స్లోగా బ్యాక్ వెళ్తూ ఇట్ రివాల్వ్స్, రైట్? సో బేసిక్ గా ఆ మూవ్మెంట్ కి యూ నీడ్ ఇనఫ్ స్పేస్. వెన్ లొకేషన్ రెక్కి అవుతున్నప్పుడు, అర్జున్ రెడ్డికి లొకేషన్ రెక్కి అవుతున్నప్పుడు, సందీప్ రెడ్డి వంగ వెన్ హీ లైక్ గోస్ ఫర్ విల్లాను, ఆ బెడ్ అక్కడ మైండ్ లో పెట్టుకొని ఆ షార్ట్ కి స్పేస్ ఉందా లేదా, ఆ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ కి ఆ స్పేస్ లేకపోతే ఆ ఇల్లే క్యాన్సిల్ చేసేవాడంట, ఆ షార్ట్ కి స్పేస్ లేదు కాబట్టి. అన్ని విల్లాస్ ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. సో ఫైనలీ వెన్ హీ ఫౌండ్ దట్ బిగ్ స్పేస్ అండ్ దట్ మాస్టర్ బెడ్రూమ్ షార్ట్ నో, ఇట్ వాజ్ లైక్, ఎస్ ఐ వాంట్ దిస్ విల్లా అన్నట్టు. సో అంటున్నా, ఆ షార్ట్ వెనకాల అంత ఆయన వర్క్ చేస్తాడు. లాట్ ఆఫ్ డెడికేషన్ చాలా ఉండేది. సో సందీప్ రెడ్డి టాపిక్ వచ్చింది కాబట్టి, అలాగే యానిమల్ టీజర్ వచ్చింది, ప్రీ టీజర్, ఇంకా 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇంకా స్టేట్మెంట్స్ కూడా ఎన్ని పాస్ చేసే ఇంటర్వ్యూలో, ఐ విల్ షో వాట్ వైలెన్స్ ఇస్ అని. దాని వల్లనేమో అసలు ఎక్కడ లేని హైప్ వచ్చేసింది, ప్రతిసారి వైలెంట్ ఫిల్మ్ అని పెట్టేస్తున్నారు అందరూ. ఐ థింక్ ఇట్స్ వెరీ ఎర్లీ టు సే. నా ట్రైలర్ వచ్చేదాకా నాకు ఈ మిక్స్డ్ ఫీలింగ్ పోదేమో. నాకు టీజర్ చాలా బాగా నచ్చేసింది, లైక్ ఐ రియలీ లవ్ ద టీజర్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ చైల్డ్హుడ్ ట్రామా, ఇఫ్ యూ బిన్ ఇన్ టు చైల్డ్ అబ్యూస్, పర్సనల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ మిమ్మల్ని చిన్నప్పుడు బాగా ఫిజికల్ అబ్యూస్ కానీ వర్బల్ అబ్యూస్ కానీ చేస్తే, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వెన్ యు ఆర్ ఇన్ మిడ్ 20s ఆర్ ఎర్లీ 20s, యూ రియలీ ఆరెంట్ ఏమంటారు, యు ఆర్ నాట్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఎక్కడో మైండ్ లో కొడతా ఉంటుంది, నన్ను ఆ రోజు అంత చిత్రహింసలు పెట్టేసి ఇప్పుడు హెల్ప్ అడుగుతావా అన్నట్టు. బికాజ్ అంతే కదా, యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. వాళ్ళంత కొట్టారు కాబట్టి ఇప్పుడు ఇది నా టైం అన్నట్టు నువ్వు యుల్ బి స్టార్టింగ్ టు యాక్ట్ రూడ్ విత్ దెమ్ ఆర్ టాకింగ్ అన్పొలైట్లీ. వీడు మొత్తం రివర్స్, అనిల్ కపూర్ సావు బాగుతుంటాడు వీడిని. ఒక పాయింట్ కి ఏమంటారు యూ రేజ్ మీ వెల్ పాపా అంటాడు చూడు. నాకు అక్కడ దిమ్మ తిరిగిపోయింది. అంటే వాట్ ఎవర్ హిస్ డాడ్ ఇస్ డూయింగ్ వీడికి నచ్చుతుంది, వీడికి ఆ ఫిజికల్ అబ్యూస్ కూడా నచ్చుతుంది. లైక్ లుక్ అట్ ద మాన్స్టర్ ఈస్ క్రియేటెడ్. వాడిని చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొడుతూనే పెంచుతుంటే వాడికి అది నచ్చుతుంది. వెన్ రష్మిక ఆఫ్టర్ దట్ మ్యారేజ్ సీన్ అయిపోయాక వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ, ఆబ్వియస్లీ మీ డాడీ లాగా అవ్వవు కదా అని ర్యాండమ్ గా అంటే ఒక లుక్ ఇస్తాడు. నువ్వు దేని గురించి అన్నాడు, పాన్ గురించి అడుగు, లేకపోతే గర్ల్స్ ని చెక్అౌట్ చేస్తావా నువ్వు అని అడుగు, నేను ఓపెన్ గా చెప్తాను, మా డాడీ జోలికి రాకు అంటాడు. అండ్ వెన్ షీస్ ట్రైంగ్ టు సే సంథింగ్, లైక్ హీల్ జస్ట్ షో అ ఫింగర్, డోంట్ టాక్ అన్నట్టు. లైక్ హీస్ దాట్ పొసెసివ్ టు హిస్ డాడ్. నాకు అది చాలా వెరైటీగా అనిపించింది. మోర్ దెన్ స్కేరీ, ఐ థింక్ ఇట్స్ అ వెరైటీ వర్జన్. ఇదెక్కడ ఫాదర్ స్టోరీ రా బాబు, ఫాదర్ అండ్ సన్ స్టోరీ రా బాబు అనిపించింది. And many people were saying it's a film about cannibalism. I don't really think that's based on cannibalism. చెప్తా లాస్ట్ లో మనోడ విలన్ బాబీ డియోల్ తీస్తాడు, తీసి ఇలా అంటాడు ఫోక్ పట్టుకొని. అది బేసిక్ సీన్ ఏమో, అప్పుడు చంపేసి ఏదో తింటున్నాడు వాటర్ మెలన్ ఏదో, ఆ షార్ట్ పట్టుకొని క్యానబలిజం అంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇంకోటి కూడా ఏంటంటే, ఆయనకి ఇక్కడ స్వస్తిక్ సింబల్ ఉంటుంది కదా, మన స్వస్తిక్ సింబల్, అది కూడా నాజిజం గురించి కూడా ఏదో ఉంది అని అప్పట్లో వచ్చింది. ఇది మనకి జస్ట్ అని అంటే రామ్ చరణ్ లాంటిది అన్న, లియో రామ్ చరణ్ ఉన్నాడా లేదా లాంటి చూసేంతవరకు ఎవరికి తెలియదు. లైక్ ఇన్ఫ్లుయెన్షియల్ షార్ట్స్ అంటున్నాం కాబట్టి, లైక్ ఒక చిన్న లిస్ట్ రాసుకున్నాను నేను. లైక్ తమ్ముడు ట్రైనింగ్ మోంటాజ్. ఆ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మనకి ట్రైనింగ్ మోంటాజ్ అనగా ఫస్ట్ గుర్తొచ్చేది రాకీ సినిమా నుంచి ఆడు సాంగ్ పేరు ఏంటారా, ఐ ఆఫ్ ఎ టైగర్ తో ఎంత లైక్ లిటరలీ లైఫ్ ఇచ్చేస్తాడు ఆ ట్రైనింగ్ సెషన్. ప్లస్ జనాలు కూడా వస్తారు. ఆ లెవెల్ మోంటాజ్ సీన్ లైక్ TFI లో అయితే నేను తమ్ముడు మోంటాజ్ సీన్ అవుతాయి. లైక్ ఆ సాంగ్ కూడా ఎంత లైక్ అదే లైక్ మేబీ వాళ్ళు మైండ్ లో పెట్టుకుని తీసారేమో ఇదే సాంగ్ కావాలి అని. ఆ రమణ్ గోఖల గారు కూడా ఎంత లైక్ ఆయన కూడా మొత్తం లైఫ్ ఇచ్చేసారు దానికి. ఎందుకంటే
ఎలా లైక్ డిస్క్రైబ్ చేయడానికి వర్డ్స్ కూడా వస్తలేదు. ఎందుకంటే నా తమ్ముడు లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అన్న పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన ఓజీ స్టైల్ అంటారు కదా, ఆయన అంత క్యూట్ గా బిహేవ్ చేస్తారు. ఇంత ఖుషి ఇంకా తమ్ముడు వేర్ లైక్ హిస్ టాప్ అండ్ ఆయన టియర్ లిస్ట్ చేస్తే ఖుషి తమ్ముడు ఈ రెండు పైన ఉంటే మిగతా కింద అటు ఇటుగా ఉంటాయి. మీరు అత్తాడి దారి అని అనొచ్చు కానీ లైక్ నాకు మాత్రం పవన్ కళ్యాణ్ చాలా బాగుంటుంది, లైక్ వెరీ ఐకానిక్. అది లైక్ ఒక స్టాండర్డ్ అంటారు కదా, మన టిఎఫ్ఐ లో ఒక స్టాండర్డ్ అది. దాని తర్వాత మాంటాజ్ సీన్ లో వచ్చాయా మీకు ఏమైనా గుర్తున్నాయి? మాంటాజ్ సీన్ లాంటి ట్రైనింగ్ గనీలో వచ్చింది అయితే నో ఐ థింక్ స్పోర్ట్స్ థింగ్ లో ఐ థింక్ ధృవ టైటిల్ సాంగ్ కొంచెం నాకు ఆల్మోస్ట్ అట్లీస్ట్ రీచ్ అయ్యారేమో, బికాస్ లైక్ ఇప్పుడు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిట్నెస్ చేస్తుంటాడు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ అట్లీస్ట్ జస్టిస్ చేశారు. ఇఫ్ యూ రిమెంబర్ సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూస్ ఆల్సో చెప్తాడు లైక్ వన్ ఆఫ్ ద few episodes he had in mind, like not to outshine but to really keep in mind అనేది ట్రావెలింగ్ సోల్జర్ వీడియో సాంగ్. అది చూసి మనం కొంచెం అట్లీస్ట్ దాంట్లో సగం అన్నా అచీవ్ చేస్తే చాలు అనుకొని చేశారు అంట ఆ సాంగ్. సో యా అట్లీస్ట్ కొంచెం రీచ్ అయింది అది. యా అంతేలే. ఐ థింక్ జెర్సీలో కూడా సాంగ్స్ బాగుంటాయి, లైక్ మాంటాజెస్ ఆఫ్ హెమ్ ట్రైనింగ్ క్రికెట్, అదంతా ఆ ఎపిసోడ్ అంతా చాలా బాగుంటుంది. లైక్ దాని తర్వాత మాస్ ఏరియా కాదు, మాస్ ఒక ఎస్టాబ్లిష్ చేస్తారు కదా ఒక హీరోకి. అది లైక్ నా ఫేవరెట్ టైం వచ్చేసి మహేష్ బాబు అన్న. ఆయనది లైక్ నేను నా ఫస్ట్ సినిమా చూసుంటాను నేను, అంటే అప్పుడు నాకు ఊహ తెలియదు ఏమీ తెలియదు, జస్ట్ అలా తీసుకెళ్ళిపోయారు పేరెంట్స్ అను. ఒక్క రోజు మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ థియేటర్. ఏమో కానీ ఆ కొండారెడ్డి బుర్జు సీన్ అన్నావు అంటే ఒక చెప్పాల్సిన అవసరం లేదు, వెనకాల నుంచి ఆయన చెప్తా ఉంటాడు. ఆయన ఎవరు ప్రతి సినిమాకి హైప్ ఇస్తా ఉంటాడు కదా, ప్రతి హీరోకి దండాలయ సాంగ్ కూడా ఇస్తా ఉంటాడు ఆయన. స్టార్టింగ్ సినిమాది లిటిల్ అన్న ఎవడరా ఆ ఏరియాకి వచ్చి వాడిని కొట్టాడంటే ఈడింకెంత తోపు. ఆయన లైక్ అప్పుడప్పుడే ఫిగర్ అవుట్ చేసుకుంటా కదా మహేష్ బాబు గారు కూడా లైక్ ఏంటి ఇది అప్పుడే మురారి చేసినట్టు కదా. దాని ముందు మురారి తీశారు, దాని తర్వాత ఈ జానర్కి వచ్చారు, దాని తర్వాత వేరే ఇలా షిఫ్ట్ అయితేనే ఉన్నారు మొత్తం. అడాల్సన్స్ మొత్తం. ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు కలేజా ఇంటర్వల్ కూడా నాకు చాలా ఇష్టం. ఐ థింక్ విజువల్లీ ఆల్సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు కంపోజ్ ఇట్. చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే స్టోరీ వైజ్ కూడా లైక్ మరీ ప్రీచిగా కాకుండా లైక్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ని తీసుకొని, బికాజ్ అప్పటిదాకా వాడు వెతుక్కుంటూ వస్తుంటాడు కదా లైక్ హూ ఇస్ గోయింగ్ టు సేవ్ అ విలేజ్ అన్నట్టు. అదే టైంలో పడిపోగానే లైక్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్, మ్యూజిక్ అండ్ ఆల్ లైక్ ఇట్స్ బ్యాంగర్. నాకు చాలా ఇష్టం ఆ షార్ట్. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, హోల్ ఇంటర్వల్ ఫైట్ బాగుంటుంది. ఆ షార్ట్ చాలా బాగుంటుంది అని, ఎందుకంటే ఆయన జస్ట్ ఇలాగ ఒక పోస్ట్ ఇలా పెడతాడు కాపాడయ్యా అని. నిప్పు ఒకటి మిస్ అవుతుంది, నిప్పు అని చూస్తాడు, అప్పుడు వస్తుంది ఫైర్ వస్తుంది పైనుంచి, థండర్ అవుట్ వస్తుంది. మళ్ళీ ఈగా ఇంటర్వెల్ కూడా ఐ విల్ కిల్ యూ అని ఫస్ట్ టైం అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ నేను అదే అంటున్నా. సో బేసిక్గా రాజమౌళి ఇంటర్వెల్ షార్ట్స్ అని లైక్ ఒకటికి మించి ఒకటి, లైక్ హీస్ బీన్ గివింగ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఆర్ఆర్ గానీ యాజ్ లైక్ షార్ట్స్ కంటే ద హోల్ సీక్వెన్స్, ఆ హోల్ సెట్ పీస్ అనేది చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసుకుంటాడు. ఆబ్వియస్లీ దాట్ ఐ థింక్ ఇఫ్ యు రిమెంబర్, నాకు ఇన్ఫ్లుయెన్షియల్ షార్ట్ కాకపోయినా వెరీ లైక్ విజువలీ స్ట్రైకింగ్ ఇమేజ్ నాకు పడిపోయిందంటే సైరా సినిమాలో ఫైనల్ గా లైక్ నరసింహారెడ్డి తల తీసేసిన తర్వాత యు సీ ఆ హెడ్ ప్లేస్ లో ఒక సన్ ఉంటుంది, లైక్ ద సిలౌట్ షాట్ ఆఫ్ నరసింహారెడ్డి. అప్పుడే ఒక బ్రిటిష్ పర్సన్ ని చంపేసి ఆ కత్తి లోపలికి వెళ్ళిపోద్ది, హెడ్ అయిపోయిన తర్వాత ఆ హెడ్ ప్లేస్ లో ఒక సన్ ఉంటుంది అనమాట సిలౌట్ షాట్ లో. అండ్ ఇంట్రెస్టింగ్లీ రేనాటి యాక్చువల్ గా అయితే ఇన్ రియల్ లైఫ్ హీ వాజ్ కాల్డ్ ద రేనాటి చంద్రుడు. ఆయన మీద బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఆర్ లైక్ తర్వాత హిస్టారికల్ గా ఆయన మీద వర్క్ చేసిన తర్వాత రేనాటి సూర్యచంద్రులు అని ఒక బుక్ రాశారు. సురేందర్ రెడ్డి ఇంకొంచెం ఫిక్షన్ వెళ్ళిపోదాం అని చెప్పి రేనాటి సూర్యుని చేస్తారు, బట్ యాక్చువల్ గా హీఈస్ కాల్డ్ రేనాటి చంద్రుడు. ఎలాగో సినిమాలో హీఈస్ కాల్డ్ రేనాటి సూర్యుడు, లైక్ హీ వాజ్ గివెన్ ద ట్యాగ్ రేనాటి సూర్యుడు. కాబట్టి వెన్ హీస్ లైక్ ఆ హెడ్ తీసేసినప్పుడు ఆ సూర్యుడు షాట్ వస్తుంది అనమాట. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ షాట్.
అది వెరీ గుడ్ ఎండింగ్. అదొకటి. ఇంకా ఇంటర్వల్స్, కమింగ్ టు ఇంటర్వల్స్, మీకు గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుంటే నానిది. ఎస్, ఫస్ట్ టైం విలన్ తో కార్తికేయతో ఇంటరాక్ట్ అవుతుంది. ఇటువైపు అందరూ ఉంటారు. తర్వాత ద చారియట్ లాగా నాని ముందు ఉండేసి అది బానే ఉంటుంది కానీ లాస్ట్ ఫ్లాగ్ ఒకటి పెట్టేస్తారు చూడండి, ఇండియన్ ఫ్లాగ్. కొంచెం అది ఏంటంటే ఏమంటారు దాన్ని, అది కొంచెం నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నో, ద థింగ్ ఇస్ బేసిక్ గా ఫ్లాగ్ కాన్సెప్ట్ కూడా ఎందుకు, ఇప్పుడు మహాభారతంలో ఆ జెండా సీక్వెన్స్, ఆ జెండా ప్రాముఖ్యత చూపించడానికి ప్రెసెంట్ లో ఒక ఇండియన్ ఫ్లాగ్ పెట్టేద్దామని అలా కంపోజ్ చేశారు. ఐ లైక్ ఇట్. నేను థియేటర్ లో చూసినప్పుడు కూడా అనుకున్నా, లైక్ ఆ చారియట్ ఎదురుగా లైక్ రెడ్ కాస్ట్యూమ్ లో ఫోన్ మాట్లాడడం, ఆ కురుక్షేత్రం డైలాగ్ అయిన వెంటనే ఎపిసోడ్ పడుతుంది కదా. ఐ వాజ్ లైక్ రియలీ బాగుంటుంది. లైక్ ఇందాక ముందు చెప్పాల్సింది, లైక్ చిరంజీవి గారిది ఒకటి ఉంటుంది కదా, ఆపద్ బాంధవుడు సినిమా చూసే ఉంటారు మీరు. ఆపద్ బాంధవుడులో ఒక సీన్ ఉంటుంది, ఆయన జంజర్ల గారు చనిపోతారు కదా. జంజర్ల గారు చనిపోయిన తర్వాత ఆయన ఇలా కోపంగా వెళ్ళిపోయి ఇలా చేసుకుంటూ ఒక రివర్ రోడ్డుకి వెళ్ళిపోయే సీన్ ఉంటుంది కదా. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ సీన్స్ అనొచ్చు అన్న. ఇన్ఫ్లుయెన్షియల్ షాట్స్ లోకి వస్తుందో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ సీన్స్ అన్న. లైక్ ఆయన లిటరలీ ఒక బొమ్మను చేస్తారు, బొమ్మను చేసిన తర్వాత ఆయన డిస్క్రైబ్ చేస్తారు ఆయన సీన్ ఆఫ్ ఈవెంట్ ఇది 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 అని. అది టేకింగ్ కానీ కమర్షియల్ గా హిట్ అయినట్లేదు కదా ఆపద్ బాంధవుడు, నాకు తెలీదు. ఇట్స్ అ ఫ్లాప్. కొంచెం లైక్ బాక్సెస్ దగ్గర లైక్ అట్టర్లీ డిసప్పాయింటెడ్. అందుకే కదా లైక్ యూ డోంట్ రియలీ సీ హిమ్ ఇన్ లైక్ సో కాల్డ్ ఆపద్ బాంధవుడు ఎన్నో ఫిల్మ్స్. ఓ రుద్రవీణ చేసి ఓ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఆపద్ బాంధవుడు, కొన్ని సినిమాల తర్వాత డాడీ, అలా అయిపోయింది. ఐ థింక్ ఆపద్ బాంధవుడు నువ్వు కోట్ చేసిన సీన్ లో కూడా ఐ లుక్ అట్ ఇట్ యాజ్ లైక్ అ వెరీ బిగ్ మోటివ్ కాన్ఫ్లిక్ట్. అంటే మనోడు అప్పటిదాకా దేవుడు అనేటోడికి కూడా ఫైనల్ గా వెన్ హీస్ లుకింగ్ అట్ హిస్ పీపుల్ డై ఆర్ అట్లీస్ట్ హిస్ బిలీవ్స్ గెటింగ్ షాటర్డ్, తర్వాత నువ్వు చూడు ఒకసారి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ చూడు మనోడిది. ఆ రివర్ క్రాస్ చేసేటప్పుడు కూడా ఏడుస్తూ, ఒక బాధతో, ఒక యాంగర్ తో ఆ బోట్ ని ఏమంటారు అది తోలి ఒక పాయింట్కి వచ్చి ఆ వాటరీ మట్తోనే ఒక శివుడి బొమ్మ చేసి హీల్ బర్స్ట్ అవుట్ హిస్ ఎమోషన్స్. నాకు బేసిక్ గా ఆన్ పేపరే ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్. అది ఏ యాక్టర్ చేస్తున్నారు అనేది ఇంకా ప్లస్ అవుద్ది, కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ చిరంజీవి ఇంకా అది ఎన్హాన్స్ అయింది. బట్ ఆన్ పేపర్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ లైక్ ఎంథ్రాలింగ్ షాట్. అది కాకుండా ద హోల్ ఎపిసోడ్, ఆ హోల్ మోనోలాగ్ కూడా సూపర్ ఉంటుంది. నువ్వేం దేవుడివి అని లైక్ హీ విల్ దేవుడినే తిడుతుంటాడు ఒక పాయింట్ కి. ఏం చేసావని నీకంత హక్కు, అసలు మనుషుల్ని నువ్వు చంపుకుంటున్నావు, నువ్వేం దేవుడు అయ్యా అన్నప్పుడు ఒక బాబా కాస్ట్యూమ్ లోనే ఒక అతను వచ్చి లైక్ యాక్చువల్ గా పర్సన్ఫై చేస్తాడు జంధ్యాల ఒక క్యారెక్టర్ ద్వారా. ఆ మోరల్ కాన్ఫ్లిక్ట్ అది నాకు చాలా బాగా ఇష్టం. నాకైతే పర్సనల్ గా పుష్పలో లైక్ ఇంటర్వెల్ సీన్, వాడైతే ఎప్పుడైతే మంగళం సీన్ తో మాట్లాడేసి అలా వెళ్ళి గన్నీలా ఫైర్ చేస్తాడు, ఇంకా మధ్యలో ఎస్కేప్ లో కూడా వాడిని కిడ్నాప్ చేసినప్పుడు బైక్ తో ఇలా చేసి ఉంటుంది వాటర్ షాట్స్. యాక్చువల్లీ చాలా షాట్స్ బాగుంటాయి పుష్పలో. ఇంకా మీకు పుష్ప ఇంకా పార్ట్ నాకు చాలా ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ పుష్ప. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే, సో మంగళం సీన్ లో లైక్ ద వెరీ ఫస్ట్ సీన్ వెన్ పుష్ప మీట్స్ మంగళం సీను, ఆ సీన్ లో మంగళం సీన్ సిగరెట్ లైట్ చేయడానికి లైక్ ఈజ్ లుకింగ్ ఫర్ అగిపెట్టి, మనోడు అప్పుడే పుష్ప వచ్చేసి కాల్ చేస్తాడు, లైక్ హీ లైట్స్ అ మ్యాచ్ స్టిక్ చేసి అంచు దగ్గర పెడతాడు అంతే. ఆ సిగరెట్ అంచు దగ్గర పెడతాడు. ఆ తను పట్టుకున్న మ్యాచ్ స్టిక్ ఎండ్ అయ్యేసరికి ఎండ్ అవుతూ వెళ్తుంది, ఆ సిగరెట్ ని తాకుతుంది. వాడు డైరెక్ట్ గా పెట్టాడు సిగరెట్ దగ్గర, ఇంకా పెడతాడు అంతే. ఆ ఫైరే ఆ మ్యాచ్ స్టిక్ ట్రావెల్ చేసి ఫైనల్ గా సిగరెట్ తాకుద్ది. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. అంటే అదే లైక్ వాడు ఎంత మ్యాచ్ స్టిక్ ఇచ్చినా కూడా హీఈస్ నాట్ లెట్టింగ్ ద ఫైర్ టచ్. ఏదో నేను పెట్టినట్టు ఉంటది, నేనే అగ్గిపెట్టి ఇచ్చినట్టు ఉంటది, కానీ వాడు అలా పెడతాడు. హీ లెట్ దట్ ఫైర్ ఓన్లీ టేక్ ఓవర్ అన్నట్టు, యాటిట్యూడ్ చూపిస్తున్నా అన్నట్టు సుకుమార్. లైక్ దట్స్ అ బ్రిలియంట్ షాట్. అది కాకుండా నాకు ఈ హోల్ సీక్వెన్స్ ఇష్టం. బేసిక్ గా షికావత్ సింగ్ నా కొడక, ఆ షికావత్ సార్ నా కొడక సీన్ నుంచి
వాడు ఆ నేకెడ్ గా బైక్ మీద వెళ్ళి ఫైనల్ గా పెళ్లిపెట్ల మీద కూర్చోడం, వెళ్ళి. హోల్ సీక్వెన్స్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ ద బీజిఎం ఆల్సో లైక్ వర్క్స్ రియలీ వెల్ ఫర్ మీ. బాగుంటది. నైస్. అది కాకుండా లైక్ ఒక గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ సినిమా కాబట్టి మీరు సత్య చూసే ఉంటారు అనుకుంటున్నా. చూసే ఉంటారు ఆబ్వియస్లీ. సత్య ఇంకా బీకు మాత్రం ఫస్ట్ టైం కలుస్తారు కదా జైల్లో. అవునవునవును. ఆ సీన్ ని లైక్ ఆర్జీవి హార్ట్ అండ్ సోల్ అనగడదు, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు తీశాడు కాబట్టి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ సీన్ అనొచ్చు కదా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవడో వచ్చి ఈయన కొడతారు, దాని తర్వాత ఇదంతా జరుగుతుంది, అదే హే నువ్వు నాలాగే ఉన్నావే అని ఒక ఇది చేసి అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. రిలేటబిలిటీ టైప్ లో అది కాకుండా ఐ థింక్ సత్య సినిమాలో నాకు అసలు హార్ట్ బ్రేకింగ్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్. లైక్ ద మూమెంట్ వెన్ దే షూట్ మనోజ్ వాజ్పేయి గారు, లైక్ అప్పటిదాకా యూ సీ అ ట్రాక్ షాట్, మనోజ్ వాజ్పేయి ట్రావెల్స్ ఆల్ ద ప్లేసెస్, లైక్ విల్ బి గోయింగ్ టు దట్ రూమ్, దిస్ రూమ్, పలకరిస్తుంటాడు, అంతా సింగిల్ షాట్. అది ఫైనల్ గా వాడు ఇటు తిరుగుతాడో లేదో ఫట్ మన గన్ షాట్ వెళ్తే చచ్చిపోతాడు. ఇట్ ఈస్ లైక్ మనకు తెలియదు కదా, ఆబ్వియస్లీ ట్రైలర్ లో టీజర్ లో షాట్ ఉండదు. యూ రియలీ ఫీల్ దట్స్ లైక్ ద ఏమంటారు, ఆబ్వియస్లీ జేడి చక్రవర్తి మనోజ్ లాస్ట్ దాకా ఉంటారు అనుకుంటాం. ఆ సీన్ అవుతున్నప్పుడు మాత్రం ద వెరీ ఫస్ట్ టైం ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ లైక్ ఆల్ స్ట్రక్. చూసేసి ఇలా షాక్ లో ఉన్నా అనమాట, అలా ఎలా చంపుతారా మీరు అన్నట్టు. దట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ షాట్. అది చాలా బాగుంటుంది. మళ్ళీ జేడి చక్రవర్తి లాస్ట్ లో ఆయన ఉంటుంది కదా, ఆమె పేరేంటి, ఊరోషి, ఆమె దగ్గరికి వెళ్ళిపోయి లైక్ ఆమె ఆల్మోస్ట్ డోర్ అవతల ఉంటుంది, ఊరోషి డోర్ కొడతా ఉంటే అక్కడే చనిపోతారు. చాలా మంచి షాట్ అన్నది. Yeah, and like in many layers, I think RGV is worked on it, man. Satya is like undoubtedly one of the best. సత్య చైన్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మొత్తం మీరు గుడ్ ఫెలాస్ చూసుకో, గాడ్ ఫాదర్ కాదు, గుడ్ ఫెలాస్ అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే బీకు మాత్రం ఇంకా ఫస్ట్ వీడి ఇంట్రొడక్షన్, దాని తర్వాత జోయి, ఆయన పేరు జోయి, ఆయన ఉంటారు కదా, జోయి ప్రశాంత్ కాదరా, ఈయన ఉంటారు కదా, బిల్లీ క్యారెక్టర్ వేస్తాడు. ఆయన కూడా ఇలానే బీకు మాత్రం చంపేస్తారు, ఒక చర్చ్ లోకి తీసుకెళ్తారు, ఫట్టని చంపేస్తారు. మన ఎక్స్పెక్ట్ చేయం ఇంత ఈజీగా చచ్చిపోతాడని. ట్రూ. అవును. అండ్ ఏమంటారు, RGV has always been a fan of the Godfather కదా. Like he said in many interviews that not just the film, I think he has read the Mario Puzo book also. ఆ బుక్ తో పాటుగా he has been traveling with that Godfather films కూడా. It's very rare that a movie which is based on a book outshines the book and it like goes on to be the number one film. IMDb అనేది నిజంగా నేను పెద్ద అదొక స్టాండర్డ్, అది 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 ఓకే, అది తోపు అంటే ఆ సినిమా తోపు అని అను, కానీ బట్ స్టిల్ ఇట్స్ రియలీ గ్రేట్ ఇఫ్ అ ఫిల్మ్ ఇస్ స్టాండింగ్ ఆన్ ద టాప్ సిన్స్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పటి వరకు. ఐ థింక్ దట్స్ రియలీ కూల్. ఇలా యాక్చువల్లీ ఆయన లైక్ ఒక బైండర్ ఉంటుంది కదా, బైండర్ లాంటి ఈయన పేరేంట్రా, పేర్లు మర్చిపోతున్నాడు, గాడ్ ఫాదర్ డైరెక్టర్ పేరేంట్రా మర్చిపోయాను. బాగా తెలుసు ఆయన. ఏంటంటే ఫస్ట్ ఆ బుక్ చదివిన తర్వాత బుక్ గురించి ఒక బైండర్ తయారు చేశారు. ఆ బైండర్ ఎంత ఉందని ఇంత ఉంది, అది సినిమా ఏమొచ్చేసి అందులో చదువుతలేదు. ప్లస్ ఆ మూవీ కూడా చాలా కష్టమైన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపెలా, రైట్. ఆయన కూడా చాలా స్టూడియోస్ తో చాలా కష్టాలు పడి తీశారు. ఎందుకంటే స్టూడియోస్ నార్మల్ గా అప్పట్లో గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ విత్ రాబర్ట్ డినేరో. ఆయన ఎందుకంటే ఆయన అప్పటికి ఎలాంటి సినిమాలు తీస్తున్నారంటే ఒక ప్రీచి సినిమాలు తీస్తున్నారు అనమాట. ఆయన అప్పటికి ఇంకా ఆయన పెద్ద హీరోనే, అప్రైజింగే, కానీ ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ ఇప్పుడు మహేష్ బాబుని ఇప్పుడు వరకు మురారిలో చూసాము, అలా ఒక్కసారిగా పోకిరి వచ్చేసింది కదా, అలా ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నారు. ఆయనకు ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఇచ్చారనమాట ఆయన. అది కాకుండా లైక్ అదే జానర్ అనుకోదురా, అరుంధతిలో కొబ్బరికాయలు కొడతారు కదా, ఫటా ఆ సీన్ గురించి కూడా. ఎందుకంటే ఆమె పెయిన్ ని లైక్ ఆడికి పెయిన్, ఆయన సారీ అన్న ఏం లేదు, నేను ఒక వర్డ్స్ ఎలా పుట్ చేయాలో అర్థమైతలేదు, ఎలా కలిపి మాట్లాడాలో దీని గురించి అంత లైక్ ఆ సీన్ లో టెన్షన్ వస్తుంది. అదే అర్థమైంది, లైక్ ఇట్స్ double-edged sword kind of a film. అది సారీ ఆఫ్ అ సీన్. ఎందుకంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కీ కోసమే వాడిని అంతం చేయడానికి ఎముకలతో చేసిన కత్తిని తయారు చేయాలి. అలా ఇలా చంపకూడదు నిన్ను అన్నట్టుగా చంపుతారు ఆమెని కొబ్బరికాయలతో బుర్ర మీద కొట్టి 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 ఫైనల్ గా వెంచి గివ్స్ అ లాస్ట్ బ్రెత్, కొలాప్స్ అయిపోద్ది. ఆ తర్వాత బర్న్డ్ బాడీతో చేస్తారు. ఆ హోల్ సీక్వెన్స్ అనేది మైండ్ బ్లోయింగ్ స్టఫ్. ఇదే దాంట్లో లాస్ట్ లో ఒకటి 2 మూవీస్, ఆది మూవీలో వాడు ఫస్ట్ టైం సీమ నీళ్ళు తాగుతాడు కదా, ఇలా అన్నప్పుడు గొంతులోకి ఇలా ఫైర్ వస్తా ఉంటది. అది కూడా లైక్ అప్పుడు వివి వినాయక్ గారు ఎలా అంటే లైక్ ఆయన మాస్టర్ చేస్తూ ఉంటారు. లైక్ ఇలా ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఎన్టీఆర్ గారికి ఫస్ట్ టైం కదా ఇలా ఒక సీన్, ఇలాంటి ఒక సినిమా. అది కూడా నాకు తెలిసి నా దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ షాట్స్. దాని తర్వాత ఇది మాస్ లో వార్నింగ్ సీన్ ఇస్తారు, ఏప్రిల్ దీంతకల్లా మిమ్మల్ని చంపేస్తాను, ఇది ఇది అది ఫోన్ బుక్ సీన్ బెస్ట్. మీకు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దామంటే యాక్చువల్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనియా, బట్ ఇప్పుడు దాకా అన్ని పుష్ప ముందాక అన్ని కమర్షియల్ ఫ్లిక్సే కాబట్టి గుర్తుండిపోయే షార్ట్ అంటే అయితే ఏం గుర్తు రావట్లేదు నాకైతే. అంటే సన్ ఆఫ్ ద తిమోతి ఇంట్రొడక్షన్ ఆ సీక్వెన్స్ మేబీ బాగుంటది. అలా సడన్ గా ఇంట్రో ఒకేసారి ప్లాట్ గురించి చెప్తా ఉండి మళ్ళీ లాస్ట్ లో క్లైమాక్స్ తీసుకురావడం, అది త్రివిక్రమ్ యాక్చువల్గా రైటింగ్ అది చాలా బాగుంటది. లెట్ సి మళ్ళీ గుంటూరు గారం ఉంటుందో ఉండదో ఏమైందో. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ ఇన్ని సీన్లని ఇలా రాసుకున్నాను, కానీ చెప్పే కొద్దీ లైక్ నాకు ఫ్లో పోతుంది మధ్యలో, నాకు ఎలా చెప్పాలి అర్థమవుతుంది. రంగస్థలంలో కూడా శ్రీమన్ నారాయణ సీన్ వాడికి వినిపిదు, వాడు లిప్సింగ్ తో అర్థం చేసుకుంటా ఉంటాడు. యాక్చువల్ హోల్ సీక్వెన్స్ చాలా బాగుంటది. దాని తర్వాత కంచే క్లైమాక్స్ సీన్ మీకు గుర్తుంటే లైక్ వాడు లైక్ అందరిని వెళ్ళిపోమంటాడు, వాడు ఒక్కడే ఉంటాడు, టక 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 కాలుస్తా ఉంటాడు. దాని తర్వాత అందరు చనిపోతారా లేదా, లేదంటే ఆడ అలా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, దేవుడా ఇది జరిగింది. అండ్ ఐ థింక్ నేను కంచెకి ఎక్కువ రిలేట్ అయింది. ఐ థింక్ ద అల్టిమేట్ పాయింట్ విచ్ దే వర్ టెలింగ్, కాస్ట్ బేస్డ్ వార్ అప్పట్లోనే ఒక లవ్ స్టోరీ విడిపోతుందనగా లైక్ ద హోల్ మొనోలాగ్ విచ్ వరుణ్ తేజ్ గివ్స్ నో ఇన్ ది ఎండ్. ఐ థింక్ అది నాకు చాలా బాగా నచ్చేసింది. లైక్ మోర్ దెన్ ద విజువల్ వర్క్, ఆర్ట్ డిజైన్ చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్ట్ డిజైన్ ఐ థింక్ ఐ వాజ్ రియలీ మూవ్డ్ విత్ ద డైలాగ్స్. చాలా ఇష్టం నాకు అది, ద ఎండింగ్ మొనోలాగ్ అండ్ ఆల్ బాగుంటుంది. అది కూడా ఇంకోటి లైక్ ఆయన క్రిష్ జాగర్లమూడి ఫిల్మోగ్రఫీలో ఇంకో వేదం ఉంటుంది కదా, వేదంలో లాస్ట్ మనోజ్ ఇంకా అల్లు అర్జున్ కలుస్తారు కదా, అది కూడా లైక్ మంచి ఫైనల్ సీన్స్ యాక్చువల్లీ. ఇలా లైక్ జాగర్లమూడి టాపిక్ వచ్చింది కాబట్టి వి షుడ్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. కృష్ణం వందే జగద్గురు సినిమాలో ఫైనల్ గా వెన్ యూ హ్యావ్ టూ చక్రవర్తీస్, లైక్ ద రియల్ చక్రవర్తి అండ్ ద ఫేక్ చక్రవర్తి. సో ఆ సాంగ్ నడుస్తూనే ఉంటుంది, రానా ఇస్ ఇన్ దట్ కాస్ట్యూమ్. లైక్ ఒక షాట్ లో ఫైనల్ గా వాడిని లేపి, ఇట్స్ సిలోట్ షాట్, లైక్ ఇట్స్ వెరీ ఫైరీ ఫియర్సీ షాట్ అనమాట. అలా లేపుతాడు అండ్ ప్యారల్ గా యూ హియర్ ద సాంగ్ ఆల్సో. ఆ సిలోట్ షాట్ ఇస్ లైక్ వెరీ పవర్ఫుల్. నాకు ఆ షాట్ అంటే చాలా ఇష్టం. అది లైక్ ద హోల్ సీక్వెన్స్ 6 to 8 minutes సాంగ్ అది యాక్చువల్లీ. ఆ సాంగ్ లో రియల్ చక్రవర్తికి ఫేక్ చక్రవర్తికి ఇలా లైక్ క్విక్ విప్ ప్యాన్స్ నడుస్తుంటాయి అనమాట బిట్వీన్ రానా టు దిస్ గై అండ్ టు దిస్ గై. బాగుంటుంది. మురళీ శర్మ, ఐ డోంట్ నో ది అదర్ గై. మురళీ శర్మ ఇస్ ద ఫేక్ చక్రవర్తి, ద రియల్ చక్రవర్తి ఐ డోంట్ నో హిస్ నేమ్. యా, బట్ ఆ షాట్ చాలా బాగుంటుంది. యా, సూపర్. నిజంగానే యాజ్ సచ్ మనం ఇన్ఫ్లుయెన్షియల్ షాట్స్ అనేది కొంచెం పర్సనల్ ఉంటుంది కదా, ఇప్పుడైతే మనం చెప్పుకున్నాం పర్సనల్ లైక్ ఇన్ఫ్లుయెన్షియల్ షాట్ మీకు రాజమౌళి గారిని పక్కన పెట్టేసి ఆయన ఫిల్మోగ్రఫీ కాకుండా స్టాండ్ అలోన్ గా ఒకరి దాని గురించి చెప్పాలంటే ఏమంటారు మీరు? TFIది అతడులో ఎప్పుడైతే ఆంజనేయ ప్రసాద్ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ అబ్టైన్ చేయడానికి దాని మీద పౌడర్ చల్లిస్తాడో, వాడిని కూడా అవుట్ స్మార్ట్ చేసేసి అలా ఊతాడు కదా, ఆ కార్డ్ మీద ఉన్న పౌడర్ ఊతాడు కదా, ఆ షాట్ అసలు మామూలు షాట్ కాదు, క్రేజీ షాట్ అది. ఆ షాట్ అంటే చాలా ఇష్టం. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ హీరోయిక్ గా ఎంత బాగుందని కాదు, లైక్ పేపర్ ఆల్సో ఐ థింక్ దట్స్ అ వెరీ క్రేజీ పాయింట్, లైక్ టు ఎలివేట్ యువర్ ప్రొటాగనిస్ట్. చాలా బాగుంటది అది. ఆ కార్డ్ ని అలా ఊది ఆ పౌడర్ అలా వెళ్తుంది, లైక్ హీస్ అవుట్ స్మార్టింగ్ ఎవ్రీ వన్ రైట్ నౌ. లైక్ ఈవెన్ ఒక సిబిఐ ఆఫీసర్ కూడా బచ్చగాడి ముందు అన్నట్టు ఉంటది అసలు ఆ షాట్. సూపర్ ఉంటుంది.
యాజ్ సచ్ ఈ టాపిక్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం అన్న. లైక్ నాకు ఇప్పుడు కొన్ని సినిమాటోగ్రఫీ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఓకే, ఐ థింక్ ఎక్కువసేపు మాట్లాడుతున్నాగా టీఎఫ్ఐ ఇన్ఫ్లుయెన్సర్ షాట్ గురించి, సరిపోతుందంటారా? సరిపోతుంది యాక్చువల్గా. దట్స్ ఓకే. అది ఎడిటర్ చేతిలో ఉంటుంది. లైక్ వాట్ ఎవర్ నీ టేక్ బట్ కదా. I guess the content is good. We can move on. Yeah, Actually, like if you Kaithi have really scene- good pointers and all, like I think you can go with it. Yeah. ఖైదీలో ఒక షాట్ ఉంటుంది కదన్న, అది ఎలా షాట్ చేస్తారంటే ఒక కార్లోంచి Yeah, లారీ right. ఆ షాట్ ఎలా బ్రేక్ డౌన్ చేస్తారంటే, లైక్ నార్మల్ నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే గ్రీన్ స్క్రీన్ ఆబ్వియస్లీ, లైక్ గ్లాస్ అక్కడ వర్చువల్ గా యాడ్ చేసి అలా కెమెరా పెట్టేస్తారు, లేదంటే అంటే the thing is, నువ్వు వెహికులర్ గా చూడు. They have so basic గా it's a 30 to 40 second shot. Every 10 seconds కి you get into the vehicle. ఆ వెహికల్ ఫ్రేమ్ లో నువ్వు దిగుతున్నావు. సో నేనేమనుకున్నానంటే లైక్ వెన్ ఐ ఫస్ట్ వాచ్ దట్ షాట్, లైక్ యాజ్ ఫార్ యాజ్ లైక్ నేను ఎలా బ్రేక్ డౌన్ చేశానంటే, ఫస్ట్ వీడు లారీ షాట్ తీసేసాడు. లారీ షాట్ తీసేసి కరెక్ట్ ఆ లారీ ఫ్రేమ్ అవుతుండగా ద రివర్స్ దాన్ని మాస్క్ చేసేసి, ఆ ఫ్రేమ్ మాస్క్ చేసేసి హీ టుక్ ద బస్ షాట్ కూడా అయిపోయేసరికి కరెక్ట్ వెన్ ద ఫ్రేమ్ ఎంటర్స్ హీ హెస్ మాస్క్డ్ ద కార్ షాట్. సో అది చాలా బాగుంటుంది. లైక్ ద ట్రాకింగ్ షాట్ అంటున్నావు కదా, ఫ్రమ్ 3 different vehicles. అదే నువ్వు చెప్పినట్టు అదే గ్రీన్ స్క్రీన్ వాడారు, బికాస్ లైక్ యూ రియలీ డోంట్ సీ ద మోషన్ ఆఫ్ ద వెహికల్స్. ఇప్పుడు నార్మల్ గా ఒక వెహికల్ అనేది అలా వెళ్ళదు, కొంచెం షేకీగా వెళ్తా ఉంటుంది. బట్ ఆ షాట్ లో మాత్రం ఇట్స్ లైక్ వెరీ స్టేబుల్. ఆ రోడ్డు కూడా ఒక జస్ట్ ఒక 2D మోషన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఆ షాట్ చూసిన తర్వాత కూడా యూ రియలీ డోంట్ కేర్ ఆఫ్ ద ఫ్లాస్. అదేంట్రా అంత షేకీగా లేదు అనే ఉండదు. నిజంగా యూ విల్ ఫీల్ దట్ ఫైర్ ఇన్ దట్. చాలా బాగుంటుంది అది. అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ మాస్టర్ లో కూడా వెన్ జేడీ ఈస్ ఫైనలీ బ్యాషింగ్ దీస్ గూన్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో, పోలీస్ స్టేషన్ సీన్ లో స్టాటిక్ షాట్. ఓకే, ఐ థింక్ బ్యాడీ టాక్స్ ఇన్ వన్ ఆఫ్ దోస్ ఇంటర్వ్యూస్. జేడీ ఉంటాడు, జేడీ ఒకరిని తీసుకొని ఇలా గుర్తుంటాడు అనమాట. లైక్ ఇక్కడ ఒక వాల్ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్ ఉంటుంది, మిర్రర్స్, 2 మిర్రర్సే. వాడిని తీసుకెళ్ళి ఇక్కడ కొడుతుంటాడు, ఇక్కడ వాడినే తీసి ఇంకా రైట్ సైడ్ మిర్రర్ కొడుతుంటాడు అనమాట. అండ్ ద కెమెరా స్టేస్ దేర్. ఇట్స్ అ స్టాటిక్ షాట్ అండ్ ఆ గ్లాస్ పగలే కొద్దు యూ జస్ట్ హియర్ దోస్ గ్లాస్ సౌండ్స్. అండ్ ఐ రిమెంబర్ హిమ్ సేయింగ్ యూ విల్ ఫీల్ ఎవ్రీ పెయిన్, లైక్ ఎవ్రీ సౌండ్ లైక్ గివింగ్ యూ దట్ పెయిన్ టు ది ఆడియన్స్. ఐ థింక్ దట్ వాస్ వెరీ ఇన్వెంటివ్ ఆల్సో. ఐ థింక్ నాకు చాలా బాగా అనిపించింది ఆ షాట్ లో. లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్ పగిలేటప్పుడు స్టాటిక్ షాట్ అలానే ఉంటుంది కెమెరా. వీడు పడిపోతుంటాడు అనమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఐ థింక్ దాట్స్ అ వెరీ గుడ్ షాట్. నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇంకో షాట్ అనుకున్నాను నేను, లైక్ అది నాకు అర్థమైపోయింది ఏం చేశారు, అది బ్రేక్ డౌన్. ఇంకా లైక్ మీకు జైలర్లో మీకు బ్రేకింగ్ బ్యాడ్ చూసారా మీరు? చూసాను. మీకు లైక్ జైలర్ సినిమా అనిపించలేదా బ్రేకింగ్ బ్యాడ్ నుంచి ఫుల్ గా లేపడానికి? వాడు మైక్ హ్యామన్ షాట్ క్యారెక్టర్ లేపారని కాదులే కానీ ఐ హావ్ సీన్ ఆబ్వియస్లీ బ్రో. ఎందుకంటే డెజర్ట్ సీన్స్ లేకపోతే ఇఫ్ యూ ప్లేస్ ఎనీ డెజర్ట్, ఓకే కెమెరా ఒక డెజర్ట్ లొకేషన్ లో పెట్టావు, ఇఫ్ యూ సీ పీపుల్ వేరింగ్ డార్క్ క్లోత్స్ స్టాండింగ్ 3 or 4, యూ విల్ ఆబ్వియస్లీ థింక్ ఇట్స్ బ్రేకింగ్ బ్యాడ్. ఎందుకంటే అలాంటి స్టాండర్డ్ క్రియేట్ చేసింది అది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవిడెంట్లీ కొన్ని లేపినట్టు అనిపించింది నాకు. మరి మక్కి లేపలేదు కానీ ఐ థింక్ దే హావ్ టేకెన్ సమ్ ఆఫ్ ది అదర్ షార్ట్స్ ఇన్స్పైర్డ్. నాకు అపార్ట్ ఫ్రమ్ బ్రేకింగ్ బ్యాడ్ నాకు నిజంగా ఐ వాజ్ మైండ్ బ్లోన్ విత్ నెల్సన్స్ విజువలైజేషన్ బ్రో. ఒకటి ఏముంటదంటే, సో బేసిక్ గా యోగి బాబు కాదు, దట్ కొరియోగ్రాఫర్ పుట్స్ అ హుక్ టు ది లారీస్ రాడ్. ఒక పాయింట్ వెళ్ళాక ఆ ట్రక్ అనేది ఇట్ ఫ్లిప్స్ అండ్ ఫైనల్ గా అది క్రాష్ అవుతుంది. క్రాష్ అయిపోయిన తర్వాత ఆ ట్రక్ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ ఓపెన్ అయ్యి 1 క్రాష్, మళ్ళీ డోర్ లాక్ అవుతుంది. ఓపెన్ అయ్యేసరికి యూ గెట్ అ క్రాష్, ఐ మీన్ ఇట్స్ నాట్ అ క్రాష్ జూమ్, అ క్లోజర్ లుక్ ఆఫ్ రజనీ. opens, closes. మళ్ళీ నెక్స్ట్ సార్ ఓపెన్ సరికి యూ గెట్ మోర్ క్లోజర్ వర్జన్ ఆఫ్ రజనీ. సూపర్ అది. ఐ థింక్ దట్స్ అ వెరీ క్రియేటివ్ షాట్. నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ అది ఉంది, ట్రైలర్ లో ఉంది. అది జనాలు పట్టించుకోవడం లేదు తెలియదు కానీ యాక్చువల్ గా సినిమా నడుస్తున్నప్పుడు, ఆ సీన్ నడుస్తున్నప్పుడు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది ఆ సీన్. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే జైలర్ క్యారెక్టరైజేషన్ అయితే ఉందో మొత్తం మైక్ హ్యామన్ షాట్ నుంచే లేపినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా ఒక రిటైర్డ్ కాప్, ఇక్కడ ఒక రిటైర్డ్ జైలర్. ఆయన సన్నని చంపేస్తే ఈయన రివెంజ్ గా అదే ఉంటుంది కదా. ఒక సీన్ అయితే డైరెక్ట్ ఉంటుంది,
ఎక్కడంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ ఏంటది కత్తి తీసుకుని చంపేశారు, ఒకడిని ఇలా చంపేశారు తెలియకుండా పక్కన ఇలా చంపేశారు. ఆ సీన్ అయితే లిటరలీ మక్కి లేపేశాడు అన్న. అలా అని కాకపోయినా లైక్ ఆయన సినిమా మొత్తం ఏంటంటే ఒక అవుట్లైన్ ఉంటుంది కదా, అవుట్లైన్ గా చూసుకుంటే మీకు ఆ క్యారెక్టర్ గానే సేమ్ ఒకటేలా ఉంటుంది. ద వెరీ క్యాన్వాస్ ఆఫ్ జైలర్ ఇస్ లైక్ కొంచెం సిమిలర్ టు బ్రేక్ మేడ్. ఎందుకంటే ఆల్బక్యూకి లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. మనోడు దూరంగా ఉన్న లైక్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ చెన్నైలో తీసినప్పటికీ ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫైనల్ గా ఆ టెంపుల్ నుంచి చెన్నైకి వచ్చే హైవేలోనే ఆ రాబరీ సీన్ నడుస్తుంది కదా, వీళ్ళందరూ బ్లాక్ ఆప్స్ డ్రెస్లు వేసుకొని ఆ ఎపిసోడ్ అంతా చేస్తారు, ద ఫేక్ షూట్అవుట్. అది కూడా చాలా వరకు ఆల్బక్యూకి ఎపిసోడ్ లానే ఉంటుంది. యాక్చువల్లీ దాని సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది అన్న. లైక్ ఆ షార్ట్స్ కానీ కొన్ని చోట్ల రజనీ లిటరలీ గ్లోరిఫై చేశారు. బెస్ట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ రజనీకాంత్ అంటే జైలర్. అదే ఒక దాని తగ్గట్టుగా బీజిఎం ఇదంతా బాగా భలే లేపారు లిటరలీ, చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఇది కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఓల్డ్ పీరియడ్ డ్రామాస్ అన్ని వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే సైరా, టైగర్ నాగేశ్వరరావు, ఆర్ఆర్ఆర్ ఇలాంటివన్నీ ఒక ఎల్లో టింట్ లో ఉంటున్నాయి. లైక్ అది లైక్ ఏమంటదని చాయిస్ అయినా లేదంటే ఇలా చూపించాలి? చాయిస్ అని కాదు. థింగ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రూరల్ అంటేనే మన హీరోయిన్స్ కి ఒక బ్రౌన్ మేకప్ లేకపోతే ఒక కాఫీ మేకప్ వేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ యూ సే ఇట్స్ రూరల్ ఆర్ ప్రీ హిస్టారిక్ ఆర్ కొంచెం ఆ మిడివల్ వైబ్ ఉన్నప్పుడు యూ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడు ఆ కాఫీ స్మెల్ అండి, ఆ కాఫీ కలర్ లోనే ఉంటాయి ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, ద వే యూ లుక్ ఎట్ ఇట్ అస్ వెల్. ఆబ్వియస్లీ నువ్వు రియల్ లైఫ్ అప్పట్లో ఆ బ్రౌన్ టింట్ లో ఉండదు, బట్ వెన్ యూఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఆన్ బిగ్ స్క్రీన్ you want people to know that this is old, now this is very ancient, you want to give that look, ఆ వైబ్ అనేది నువ్వు సెట్ చేయాలి. ఇట్స్ ఎ చాయిస్ అంతే. రత్నవేలు నాకు కంప్లైంట్ అని కాదు, కానీ రంగస్థలం చూస్తే లైక్ ప్రాపర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది, లైక్ బ్రౌన్ టెంట్. బట్ పుష్ప వెన్ ఇట్స్ నైన్టీస్ బ్యాక్ డ్రాప్, ఇది ఆ సినిమాలో చూడాలని ఉన్న సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది చిరంజీవి. బట్ దిస్ రష్యన్ డిఓపి, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఆఫ్ పుష్ప, మనోడు ఏం చేశాడు, ప్రాపర్ గా కలర్స్ మరీ సాచురేటెడ్ కాకపోయినా లైక్ ప్రాపర్ లైక్ రియల్ లుక్ ఉంటుంది. బట్ రంగస్థలంకి వచ్చినప్పటికీ రత్నవేలు వెంట్ ఫుల్ ఆన్ బ్రౌన్ మోడ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ద కాస్ట్యూమ్స్ ఆల్సో వర్ మేడ్, కావాలనే కాఫీలో డిప్ చేసి ఆ బ్రౌన్ లుక్ కోసం ఒక్కొక్కటి కాస్ట్యూమ్ డిజైన్ చేశారంట రంగస్థలంలో, బికాస్ ఆఫ్ దట్ లుక్. ఐ థింక్ ఇట్స్ అల్టిమేట్లీ ద ఫిల్మ్ మేకర్స్ చాయిస్. నువ్వు నీ హిస్టారిక్ సినిమాని, నీ పీరియాడిక్ ఫిల్మ్ ని నువ్వు బ్రౌన్ టింట్ లో చూపిస్తున్నావు అంటే యూ వాంట్ టు గెట్ దట్ మడీ ఫ్లేవర్, ఆ రా యాక్షన్ అప్పట్లో అలా ఉంటుంది ఆ ఊళ్ళల్లో అని చెప్పుకోవడానికి. అట్ ద సేమ్ టైమ్ యూ గివ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ సుకుమార్, యూ వుడ్ క్రియేట్ ద హోల్ ఫిల్మ్స్ క్యాన్వస్ ఇన్ అ యాక్చువల్ సాచురేటెడ్ ఫిల్మ్ రీల్ ఆర్ అ బ్రౌన్ టింట్ అని నువ్వు చూసుకో ఒకసారి. ఏమో నేనైతే బ్రౌన్ టింట్ మరి జస్టిఫై చేయను, కానీ నాకైతే పిచ్చలట్ అనిపించింది, నాకైతే బాగుంది. రూరల్ గా హీఈస్ ఏబుల్ టు కన్విన్స్ యూ కాబట్టి ఇట్ వర్క్. కాకపోతే అల్టిమేట్లీ ఇట్స్ ఎ చాయిస్. ఇప్పుడు నువ్వు రంగస్థలం తీసే టైంకి ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ yellows, reds, blues ఆన్ ద స్క్రీన్ పాపింగ్ అవుట్, మేబీ సుకుమార్ ఫెల్ట్ అది అసలు విలేజ్ లో ఆ కలర్సే ఉండవు కదా, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదా, సో వై నాట్ ఫోకస్ మోర్ ఆన్ ద గ్రీనరీ, మోర్ ఆన్ ద వైబ్ అని అనుకుని వాళ్ళు తీస్తారు. అట్ ద సేమ్ టైం అదే నేచర్ ని నువ్వు కొంతమంది డైరెక్టర్స్ ఎక్స్ప్లోయిట్ చేస్తారు, ఎలాగో మిగతా సినిమాలు గ్రీన్ లో ఉన్నాయి కదా మంది కూడా గ్రీన్ లో పెట్టేద్దాం అని తీస్తుంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టైగర్ నాగేశ్వరరావు, ఇన్ జనరల్ లైక్ ఇఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిస్టారిక్ ఫిల్మ్స్ అండ్ దేర్ టొనాలిటీ, ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు థింక్ దట్ ఇలా పెడితే హిస్టారిక్ సినిమాలు అవుతాయి, ఇలా తీస్తేనే హిట్లు అవుతాయని. యాక్చువల్లీ సేమ్ కంప్లైంట్ ఇప్పుడు చాలా మంది మెక్సికన్స్ ఏమంటారంటే, ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ లోనే మెక్సికన్ సీన్ వచ్చిందంటే చాలు ఎల్లో టింట్ వేసి దొక్కుతాడు, గ్రీన్ ఆర్ ఎల్లో పెట్టేస్తాడు, గ్రీనిష్ ఎల్లో అనుకుంటది, ఆ టింట్ వేసేస్తాడు. లైక్ చాలా మంది వాట్ కైండ్ ఆఫ్ రేసిజం ఇస్ దిస్ అని రెడిట్ లో థ్రెడ్లు ఉంటాయి దీని మీద. నువ్వు అలా అనుకుంటే జపాన్ చూడు, అంటే జపాన్ ఇస్ నాట్ ఎంటైర్లీ ఆఫ్ నియాన్ లైట్స్ కదా, జపాన్ అంటేనే కొనిచివా అంటారు, ఒక షాట్ పడుతుంది, నియాన్ లైట్స్, డార్క్ బార్స్ అన్ని ఉంటాయి నియాన్ లైట్స్ తో, యూ కైండ్ ఆఫ్ స్టీరియోటైపింగ్ ఇట్, బట్ అదే మనం ఏం చేయలేం.
స్టీరియోటైప్ పడ్డాక మనం ఏం చేయలేదు. అంటే ఇంకా హైదరాబాద్ షాట్ అనగానే ఫస్ట్ చార్మినార్ షాట్ ఎలా వేస్తారు సినిమాల్లో, అలానే ఇది కూడా ఆ కలర్ టొనాలిటీస్ ఎవడన్నా వచ్చి మారిస్తే గానీ అది సెట్ అవ్వదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ సినిమాటోగ్రఫీ ఈ మధ్య కాలంలో మీకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. జైలర్ తీసేసేయండి, ఇప్పుడు మాట్లాడాం కాబట్టి. జైలర్ కాకుండా ఈ సినిమాలో ఏముందిరా షాట్, ఏముందిరా అంటే ఒక్కసారి క్యాన్వాస్ చూడగానే వావ్ అని మీకు ఏమైనా అనిపించిందా? లైక్ ఆ కైండ్ ఆఫ్ సినిమా. నాకు నిజంగా సినిమాటోగ్రఫీ వైజ్ బాగా నచ్చిన ఫిల్మ్ రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి హాలీవుడ్ కూడా వెళ్ళొచ్చా? యా, ఐ థింక్ నాకు చాలా మినిమలిస్టిక్ అనిపించినా కూడా నాకు లైక్ చాలా బాగా అనిపించింది ద వేల్ అని డాన్ ఆఫ్రెన్స్ కి సినిమా వచ్చింది. నాకు చాలా సింపుల్ గా ఉంటుంది బట్ వెరీ లైక్ స్ట్రైకింగ్ ఇమేజ్. అదొకటి నాకు చాలా ఇష్టం. అది కాకుండా ఆబ్వియస్లీ విక్రమ్ అనేది నాకు చాలా ఇష్టం. విక్రమ్ సినిమాటోగ్రఫీ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే పర్సనలీ ఐ ఫీల్ నైట్ ఫోటోగ్రఫీ అనేది నైట్ వీడియోగ్రఫీ అనేది కొంచెం కష్టం. అందులో కూడా నువ్వు యాక్షన్ ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నావు అంటే నువ్వు సాహసం అనే చెప్పాలి. విక్రమ్ ఇస్ రియలీ గుడ్. ఐ థింక్ పుష్ప ఆల్సో వర్క్ రియలీ వెల్ మ్యాన్. పుష్ప అది కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది గ్రీన్ స్క్రీన్ చేసినప్పటికీ ద ఎండింగ్ షికావత్ సార్ నా కొడక సీన్ ఇస్ ఎంటైర్లీ గ్రీన్ స్క్రీన్ బట్ స్టిల్ టు సమ్ ఎక్స్టెంట్ దే మేనేజ్ టు అట్లీస్ట్ కొంచెం రియల్ గానే అనిపించేలా చేశారు. పుష్ప నాకు చాలా ఇష్టం. నాకు లియో పెద్దగా అనిపించదు ఏమో, నాకు అంతగా ఎక్కలేదు దాని సినిమాటోగ్రఫీ. విక్రమ్ ఇస్ రియలీ గుడ్. బేసిక్ గా పేట సినిమాలో తిరు ఇస్ ద డిఓపి ఆఫ్ పేటలో ఈ సాచురేటెడ్ ఎల్లోస్ ఉంటాయి. ఒకప్పుడు నేను ఎంత సాచురేటెడ్ ఉంటే అంత తోపు అనుకునేవాడు అనమాట. ఎంత ఎల్లో ఉంటే అంత మాస్ అనుకోని, మాస్ రెడ్స్ ఎంత ఎక్కువ ఉంటే తోపు అని. బట్ యాక్చువల్ గా ఐ గెట్ ఇట్. It's on the face, it's very preachy. Those reds and yellows are all over the place. But still, I really like the cinematography of Peta. And నాకు చాలా ఇష్టం. వన్ అండ్ ఒకటే సినిమాటోగ్రఫీ కూడా నాకు చాలా ఇష్టం. వన్ అండ్ ఒకటే రీసెంట్ టైమ్స్ లో నేను అదే చెప్పలేకపోతున్నాను. మీరు ఒక పాయింట్ యాడ్ చేయాలని ఉంది. మీరు నైట్ రియలీ గుడ్ నో, మీరు చూడండి రేపు. కిడకోల సినిమాటోగ్రఫీ ఆల్సో ఇస్ రియలీ రియలీ గుడ్, చాలా బాగుంటుంది. మీరు ఇందాక నైట్ షాట్స్ కష్టం అంటారు కదా, హాలీవుడ్ లో కూడా చాలా కష్టం అన్న. యాక్చువల్ నైట్ షాట్స్ వీళ్ళు డే ఫర్ నైట్ చేస్తారు. నోప్ చూసారా మీరు? నోప్ లో ఎలా చేస్తారంటే డే ఫర్ నైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పిక్సలేషన్ అక్కడ ఏమంటారు దాన్ని, అవునవును, మొత్తం ఏమంటారు కెమెరా పెట్టగానే కొంచెం ఎక్స్పోజిషన్ వచ్చేస్తుంది కదా, డాట్స్ ఫ్రేమ్ పిక్సెల్ అయిపోతుంది. నాయిస్ వచ్చేస్తా ఉంటుంది. దానివల్ల డే ఫర్ నైట్ చేస్తారు నార్మల్ గా ఎక్కడైనా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కన్నా అనుకోదు కానీ పార్షల్ హార్ట్ అంటారు కదా, సగం ఇష్టము సగం కష్టం అని, అది రాధేశ్యామ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు సెటిల్ వేసారు చూసారు, ఆ ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ ఇంకొని ఆ బోట్ సీన్ లో ఆయన ట్రై చేశారు కదా, ఏదో వెనకాల గ్రీన్ స్క్రీన్ ఆబ్వియస్గా తెలిసిపోతుంది. అవి కూడా లైక్ వాళ్ళు కష్టపడి చేసింది. ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. లైక్ వాళ్ళు సీజీ ఎక్కడైతే ట్రై చేశారో, రాధేశ్యామ్ ఫ్రేమ్స్ ఆర్ లైక్ ఎస్థెటికల్లీ ప్లీజింగ్ కానీ ఆ వర్క్ సినిమాలో కూడా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ షాట్ ఉంది కదా అది 360 డిగ్రీ షాట్ వాళ్ళు పట్టుకునేది, అది కూడా చాలా బాగా ఒకటి నాకు చాలా ఇష్టం. అది బాగుంటది. ద ఫస్ట్ ప్రాజెక్ట్ అలా హ్యాంగ్ లైక్ చున్నీ పట్టుకొని ఉంటాడు, 360 డిగ్రీ షాట్. యా బాగుంటది. అటెన్షన్ టు డీటెయిల్ బాగుంటది దాంట్లో. ఆ సర్క్యులర్ రిగ్ అనేది ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ టైం యూ సీ ఇన్ తెలుగు ఫిల్మ్. ఆ రిగ్ కి కెమెరా ఫిక్స్ చేసి ఆ ట్రాలీలోనే అలా తిప్పుతారు. అది ఎంటైర్లీ గ్రీన్ స్క్రీన్ కానీ కొంచెం ఫ్రేమ్స్ అటు ఇటు పోతాయి అనమాట. వెన్ వాటర్ కనిపిస్తుంది కదా, సో ఇట్ సైడ్ వెళ్ళినప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం జిటర్ అయిపోద్ది ఫ్రేమ్ రేట్. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెల్ మేనేజ్ ఓన్లీ, బాగానే అనిపించింది. ప్లస్ ఇంకో మూవీ అంటే తలుమల సినిమాటోగ్రఫీ నాకు చాలా నచ్చుతుంది అన్న. తలుమలలో ఒక షాట్ ఉంటుంది కదా, ఇంటర్వల్ షాట్ గుర్తుందా మీకు? థియేటర్ లో ఉంటుంది, థియేటర్ ఇలా చుట్టూ కొడతారు. దాంట్లో కూడా ఫ్రేమ్స్ గానీ తలుమల ఎడిటింగ్ ఇస్ లైక్ ది బెస్ట్ ఎడిటింగ్. అంటే ఇన్ఫ్లుయెన్స్ షాట్స్ అంటారు కదా,
లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లోంచి చూసి ఇవే ఎలా చేయాలి, అవి ఐ ఎలా థింక్ చేయాలి. అదే చెప్తున్నాను కదా, బేసిక్ గా పీపుల్ ఇన్ వీఆర్ లివింగ్ ఇన్ అ స్పేస్ వేర్ our attention span has gone down terribly low, but because of the editing and all, because of the very pattern of the film, నీకు అది ఇంకా ఎక్కేస్తుంది అనమాట. ఇట్స్ ఆల్వేస్ ఆన్ అ స్ప్రీ ఆఫ్ షార్ట్స్. మేబీ దాన్ని క్యాచ్ చేసుకొని వాడు ఆన్ పేపరే అలా రాసుకొని తీసాడు. ఐ థింక్ ఆల్మోస్ట్ తలుమల అనను కానీ ఇన్ ద సేమ్ లైన్స్ నాకు ఆర్డిఎక్స్ అనిపించింది. రీసెంట్ గా ఆర్డిఎక్స్ 11 సినిమా వచ్చింది. ఐ థింక్ ఈవెన్ దట్ ఫాల్స్ ఇన్ ద సేమ్ కేటగిరీ. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ద వెరీ యాక్షన్ కొరియోగ్రఫీ నాకు చాలా బాగా అనిపించింది ఇన్వెంటివ్ గా. అది కాకుండా ఈ మూవీ రితీష్ రానానా ఆయన పేరు, ఆయనది రితీష్ హ్యాపీ బర్త్డే ఇంకా ఇది ఏంటది మత్తు వదలరా, దాంట్లో కూడా చాలా కలర్స్ కానీ వాళ్ళు యూస్ చేసిన టైప్ ఆఫ్ సీజీ కానీ, హ్యాపీ బర్త్డే అయితే నియాన్ లైట్స్ మీరు అన్నా కదా జాపనీస్ ది, లిటరలీ అలానే ఉంటుంది. చాలా ఫ్యూచరిస్టిక్ ఉంటుంది సినిమా అయితే. ద వెరీ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఫిక్షనల్ కదా, ఫిక్షనల్ సిటీలోనే ఉంటుంది మొత్తం. అంటున్నా సో మెటా కామెడీ మొత్తం. అవును. హాట్ ఫజ్ లేకపోతే షాన్ ఆఫ్ ద డెడ్ సినిమాలు చూస్తే మీరు ఆ టైప్ ఆఫ్ ఎడిటింగ్ తెలుస్తుంది. లైక్ ద వెరీ ఫాస్ట్ కట్స్ అరౌండ్ సౌండ్ డిజైన్, ఆ గైరిచి వైబ్ అనేది చాలా తెలుస్తుంది రితేష్ రానా ఫిల్మ్స్ లో. ఐ థింక్ ద సేమ్ షార్ట్స్ మీకు కీడాకోల్ ట్రైలర్ లో కూడా కనిపిస్తాయి. ద వెరీ ఫాస్ట్ వెబ్ ప్యాన్స్ అనేది, లైక్ ఫాస్ట్ ఒక లైక్ మౌత్ షాట్ ఒకటి, ఏరోప్లేన్ షాట్, టాక్సీ షాట్ ఒకటి, లైక్ అ వెరీ ఆన్ ఫేస్ హోమాజ్ టు గైరిచి. అది బాగుంటుంది. మీరు కూడా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చెప్పేసాను. లైక్ ఆల్మోస్ట్ కమింగ్ టు 1 hour 40 minutes రికార్డ్. అంతే. ఇన్ఫ్లుయెన్షియల్ షార్ట్స్ అంటే ఐ థింక్ జెర్సీ ట్రైన్ మూమెంట్, I think that's a very influential shot in TFI. That's not just a very influential shot. I think it's a defining moment for a whole generation, because in like nowadays, when I say I've won something or if I'm succeeded something in anything, first a jersey moment a template padipotundi. I think that is really defined for many people. Shot ante నాకు చాలా ఇష్టం. That's actually an influential shot. కాకుండా నాకు ఇన్ఫ్లుయెన్షియల్ షాట్ ఇన్ మగధీర ఆల్సో. ఐ థింక్ మిత్రవింద పడిపోయిన వెంటనే కాలభైరవ జంప్ చేస్తాడు కదా, ఇట్స్ లైక్ గాడ్ లెవెల్ షాట్ అనమాట, పై నుంచి ఉంటుంది. ఇన్ థిన్ ఎయిర్ కాలభైరవ జంపింగ్ ఇన్ థిన్ ఎయిర్, ఐ థింక్ దట్స్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ఫుల్ షాట్. నాకు యాజ్ అ చైల్డ్ ఐ వాజ్ లైక్ మొత్తానికి బ్యాఫిల్డ్ అనమాట ఆ షాట్ చూసినప్పుడు. దట్స్ ఆల్సో వెరీ క్రేజీ షాట్. సో వీఆర్ కమింగ్ టు అన్ ఎండ్. సో వచ్చే రాబోయే మూవీస్ ఏవైతే ఉన్నాయి డిసెంబర్ లో కానీ లేదా సంక్రాంతికి కానీ, వాట్ ఆర్ యు మోస్ట్లీ యాంటిసిపేటింగ్? ఐ థింక్ సో బేసిక్ గా వెంకటరాఘవన్ లైక్ విజయ్ సేతుపతి వస్తుంది కదా, మెరీ క్రిస్మస్, విజయ్ సేతుపతి ఆ సినిమాది. అది నాకు చాలా జిగర్దండ XX, దట్స్ వన్ ఫిల్మ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. జపాన్ కార్తీ ఒక ఫిల్మ్ వస్తుంది, అదొకటి. I'm looking forward to నెపోలియన్, ఏమంటారు రిడ్లీ స్కాట్ కొత్త ఫిల్మ్. అది నాకు లైక్ ఐఎమ్ వెరీ మచ్ యాంటిసిపేట్ ఫర్ దాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఈవెన్ దిస్ బ్రో, ఆబ్వియస్లీ గుంటూరు గారు. అది కొంచెం నేను అదే బేసిక్ గా మా ఊరికి వెళ్ళి మా కజిన్స్ తో చూడాలనుకుంటున్నాను, కొంచెం సిటీగా అవేగా. ఎందుకంటే లైక్ ఒరిజినల్ మాస్ తెలుస్తుంది కొంచెం సింగిల్ స్క్రీన్ లో చూస్తే. అదొకటి. ఇంకేమున్నాయి అబ్బా, అంటే ఇంకా పుష్ప టూ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. చాలా టైం ఉందిలే అన్న, వాళ్ళు ఇంకెంత పోస్ట్ పోన్ చేస్తారో ఏంటో. ఏమో ఇంకా August 15th దాటి ఏం వెళ్తారులే అనిపిస్తుంది ఇప్పుడు. లైక్ దే హ్యావ్ సాలిడ్ 8 months కదా. పోస్ట్ కూడా సరిపోతుంది లేదు అంతసేపు. మీకు శైలేష్ కొలాను స్టైల్ కానీ ఇష్టమా? ఇష్టమే. I had a few complaints in Hit 2 కానీ, నాట్ కంప్లైంట్స్. Hit 1 అంత అపీలింగ్ గా లేదేమో అనిపించింది, బట్ I got the answer also because he was trying to expand his universe. కొంచెం యూనివర్సల్ గా అందరికి నచ్చేలాంటి ఫిల్మ్ చేయాలంటే కొన్ని వదులుకోవాలి అని చెప్పాడు. I get it, but I was a bit like the way he treated the villain, his origin and how that story comes into this place and all, అది నాకు కొంచెం అంతగా సాటిస్ఫై కాలేదు. బట్ the very style, I think Sailesh Kulkarni has emerged himself as a victorious guy in
షోయింగ్ అస్ దట్ స్టైల్ అట్లీస్ట్ ఏమో అనిపించింది నాకు. స్టైల్ అనేది కొంచెం డిస్కవర్ చేసుకున్నాడు. 2-3 ఫిల్మ్సే కదా అని నేను ఏం చెప్పలేకపోతున్నాను అంతే. యా సేమ్. యా యా సో ఐ గెస్ దట్స్ ఎండ్ టు ఎండ్ క్వశ్చన్. సో పర్సనల్గా బోర్డ్ ఆన్ టు యూ ఆల్ గైస్, లైక్ మీరు పాస్ట్ 2-3 years నుండి యూట్యూబ్ కమ్యూనిటీ కానీ ట్విట్టర్లో కానీ ఫిల్మ్ మేకింగ్ మీరు కానీ ప్రణీత్ హనుమంతు ఆర్ ఇప్పుడు రీసెంట్గా రాగడి ఇలా కంటిన్యూస్గా స్ప్రెడ్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ వచ్చి మేము ఛానల్ పెట్టగలిగాము. అప్పుడు ఛానల్ కూడా అన్న మేము ఫేమ్ కాదు కానీ మీలాంటి సినిమా ఎంతో చేస్తాం. ఎందుకంటే మేము ఒక బాక్స్లో ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళతోనే మాట్లాడి మాకు తెలియట్లేదు కైండ్ ఆఫ్. ఎందుకంటే అవుటర్ ఎక్స్పోజర్ ఉంటున్నాయి కదా, అంటే ఇప్పుడు కొత్త పీపుల్తోనే మాట్లాడితేనే మాకు తెలుస్తుంది అచ్చా ఇది 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 అని. సో మీరు లైక్ మీకు బాగా తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటి ఇది 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 అని బ్రేక్ డౌన్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్ కదన్న. ఎక్స్పోజర్ అనేది దానికోసం వీఆర్ ఫైటింగ్, నాట్ ఫర్ ఫేమ్ ఎనీథింగ్. యా ఐ థింక్ నేను ప్రాక్టికల్ డెసిషన్స్ కానీ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పోజర్ కోడ్ అండ్ కోడ్ ఎక్స్పోజర్ కూడా ఐ థింక్ ఇఫ్ యూ హోల్డ్ అ కెమెరా అండ్ స్టార్ట్ షూటింగ్ సంథింగ్ విల్ గెట్ దట్ బ్రో. నేను అదే అంటున్నా. బికాస్ టిల్ ఐ హ్యావ్ ఏమంటారు నా చేతులకి డస్ట్ అంటుకునే దాకా కూడా నాకు కొన్ని పాయింట్స్ తెలియదు. It's very easy to talk about films. It's very easy. Anyone can talk about films. But there are very few people who make films. Okay, at least make a bad film also, that's okay. But pratisari, if you keep talking about films, no, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ, థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ అని నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు. సో నేను ఏమంటానంటే డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్, విత్ ది ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ యూ జస్ట్ యూజువలీ రీడ్ అబౌట్ అన్న. ఒక్కసారి ఇఫ్ యూ స్టార్ట్ హోల్డింగ్ కెమెరా, అంటాడు కదా జేమ్స్ కెమెరాన్ ఒక పాపులర్ కోట్ ఉంటుంది. ఏమంటే మీరు కెమెరా పట్టుకోండి, షూట్ చేస్తూ ఉండండి, మీరే డైరెక్టర్. మీ సినిమాకి టైటిల్ వేసేయండి, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మీ పేరు వేసేసుకోండి. సో సి యువర్ ద డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పకండి. యువర్ ఆల్వేస్ ఎ డైరెక్టర్. ఓకే, అది మీ చేతుల్లోనే ఉంది. ఈ లైక్ ఎస్పెషలీ ఈవెన్ లైక్ ఇన్ టుడే టైమ్స్ మీకు నిజంగా ఒక బడ్జెట్ అవ్వాల్సిన అవసరం లేదు. If you want to make the film, maybe you have to wait for some producers, you have to wait for some characters. అది నిజంగా ప్రాక్టికల్గా అవ్వాలంటే. బట్ ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ అ ఫిల్మ్ నవ్ డేస్. లైక్ రిసోర్సెస్ అన్నింటిలోనూ ఉన్నాయి, మొబైల్లోనే. లైక్ ద పీపుల్ ఆర్ మేకింగ్ వండర్స్. లైక్ అవుట్ ఆఫ్ దాట్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు లెర్న్? మొత్తం నీ ప్రాక్టికల్ అబిలిటీస్తోనే నువ్వు నేర్చేసుకుంటున్నావు ఎవ్రీథింగ్. ఓకే, అటు ఇటు కొంచెం థియరిటికల్ స్టఫ్ నేర్చుకోవాలి కానీ అబౌట్ షార్ట్ మేకింగ్ కానీ ఆర్ హౌ టు ఫిక్స్ యువర్ ఆడియో అనేది యాక్చువల్గా అయితే ఇట్స్ వెరీ ఈజీ. నా కంటెంట్ కానీ వాట్ ఎవర్ నేను ఏం చెప్తున్నా అంటే ఎవ్రీ రూల్ విచ్ ఐ టెల్ నో వీడియో ఎండ్ కలర్ నేను అదే చెప్తా. ఈ రూల్ అంతా చెప్పేసిన తర్వాత ఈ రూల్ మీరు ఫాలో అవ్వకపోయినా పర్లేదు బట్ నేర్చుకోండి అని చెప్తా. అర్థమైందా? సో ద థింగ్ ఈజ్ నువ్వు క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ నువ్వు అలవాటు అవ్వాలనేది నా హోల్ పాయింట్. నువ్వు ఎంత బుల్షిట్ స్టోరీ చేస్తున్నా కూడా ఇఫ్ యూ మేక్ ఇట్ ఇన్ అ వెరీ స్టైలిస్టిక్ వే ఆర్ కొంచెం ఫినిష్ యాడ్ చేయగలిగితే you're at least a very good filmmaker but a bad storyteller. At least నీకు ఆ బిరుదన్నా ఉంటుంది. మై పాయింట్ ఇస్ దట్. ఎందుకంటే జస్ట్ మొబైల్స్తో సినిమాలు చేసేటోళ్ళకి కూడా చాలా స్టైలిస్టిక్ షాట్స్ చేస్తుంటారు. ఆ ఫినిష్ అనేది నువ్వు ఎనీ కెమెరాతో చేయగలవు. మేబీ నాకు నిజంగా అదే అనిపిస్తుంది. సో థ్యాంక్స్ అ లాట్ అన్న, మీరు మా పాడ్కాస్ట్ వచ్చినందుకు. ఒక ఐ గెస్ 2 hours మీరు ఓపిక పడి మొత్తం మా క్వశ్చన్స్ అన్ని చెప్తున్నారు. వైఫై ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా కష్టం అయిపోయినాను. థ్యాంక్ యూ అన్న. బిజీ షెడ్యూల్ లో లైక్ నాకు తెలుసు మీకు ఆపర్చునిటీ చాలా పెద్దవాడు అంత లేదు. మాకు ఆపర్చునిటీ అన్న మాకు. యా ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అ లాట్ అన్న. థ్యాంక్స్ లాట్ అన్న. ఇట్ వాస్ రియల్లీ లవ్లీ. రైట్ సేమ్ నా సైడ్ కూడా.